దగ్గరికి వచ్చిందంట. ఈ ఎలీషా దగ్గరికి రావడానికి గల కారణం ఏమిటి అని అంటే, ఆ స్త్రీ యొక్క భర్త చనిపోయినాడు కదా. తన స్త్రీ యొక్క భర్త చనిపోయినాడు. ఊరికే చనిపోయినాడు అని అంటే ఏం చేసి చచ్చిపోయాడంట? అప్పు చేసి చచ్చిపోయాడు. చెప్పండి, ఏం చేసి చచ్చిపోయాడు? అప్పు ఎక్కువ అయిపోయింది ఆయనకి. అప్పు చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఎవరనంటే ప్రవక్తల శిష్యులలో ఒకడు. మరి ఎలా శిష్యరికం చేశాడో ఏంటో మనకు తెలియదు, కానీ అప్పులు అనేటి ఆయన చాలా అప్పులు చేసి ఆయన మరణించడాన్ని బట్టి తన ఇద్దరు కుమారులు తనకు పూట గడవలేని స్థితి, తర్వాత తన ఇద్దరు కుమారులను దేవుడు ఆ అప్పులు వారు బానిసలుగా ఉంటకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే విషయాన్ని ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు వచ్చి ఆ స్త్రీ చెప్తా ఉంది, ఇదిగో నా పరిస్థితి ఇది, నా కష్టం ఇది, నా బాధ ఇది. పిల్లలు చూడండి, ఫస్ట్ మనము దేవుని సన్నిధిలో మన ప్రార్థనలు, మన సమస్యలు మనం చెప్పుకోవాలి. రెండవదిగా నమ్మకమైన దైవ సేవకులకు కూడా మన సమస్యలు చెప్పుకోవచ్చు. ఫస్ట్ దేవునికే మనము చెప్పగలగాల, మనుషులకు కాదు. దైవ సేవకుడు కూడా ఒకరోజు ఉంటాడు, మరొక రోజు మాయమవుతాడు. ఎలీషా కూడా మరణకరమైన రోగము కలిగి ఏం చేయబడ్డాడు చెప్పండి? మరణించాడు కదా. మరణకరమైన రోగం వచ్చింది. అంటే సేవకుల మీద కూడా ఎక్కువగా మనము ఆధారపడి ఉండకూడదు. అంటే ఇప్పుడు నేనున్న నా పైన కూడా ఆధారపడి ఉండకూడదు. దేవుని పైనే మనం దేవునికి మనము ఏమంటారు, ఆధారపడి ఉండాలి. దేవుని పైనే మన జీవితాల్లో ఆనుకొని ఉండాలి. మన దగ్గరికి సంఘానికి ప్రార్థనకు వచ్చేవారు ఎలాగుంటారంటే, కొందరు, అందరు కాదు, కొందరు వారు వాక్యం పైన ఏమాత్రం కాన్సన్ట్రేషన్ అనేది పెట్టరు. మీకు విషయం తెలుసా? చూడండి ఒకసారి, మీరు లాస్ట్కి నేను ప్రేయర్ చేసేదానికంటే వాక్యం వింటుండగానే దేవుడు గొప్ప స్వస్థతని ఇస్తాడు. తెలుసా లేదా మీకు? అది గమనించారా? అవునా కాదా? మరి దీన్ని వదిలేసి చాలామంది సంఘానికి ప్రార్థన కూడికలకు రారు. ఈ సిద్ధపాటు కూడిక రేపు ఉదయకాలం ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంచుకోవడానికి ఒకటి, రెండవది ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడడానికి. కాబట్టి ఈ సిద్ధపాటు కూడిక నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఒక వారంలో శనివారం ఆదివారము దేవునికి అప్పగిస్తే నీ జీవితం గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మీ కుటుంబస్తులకు చెప్పండి, మీ పిల్లలకు, లేక మీ యొక్క కేవలం సండే ఒకటే వారు ఉదయకాలం ఒక గంట సేపు మాత్రమే వారు కూర్చొని వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నారు. తద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏంటివి? దేవునికి మనం ఎలా నింద వేస్తాం చెప్పండి? అవునా కాదా? మనము ఈ సిద్ధపాటు కూడికకు వచ్చిన తర్వాతనే ప్రభు రక్త మాంసంలో పాలు పంచుకోవాలా. దీంట్లో గడిపి, దీంట్లో మనము పార్టిసిపేట్ చేసి, దీంట్లో మనము ఏకీభవించి రేపు ఉదయకాలం ప్రభు రక్త మాంసంలో పాలు పంచుకోవాలా. అది ఒక నియమం, అదొక కట్టడ. దేవుడు ఈ సంఘానికి, ఈ పరిచర్యకు, ఇక్కడ ఇక్కడికి ప్రార్థనకు వస్తున్న వారికి అదొక కట్టడగా మీరు తీసుకోవాలి. దాన్ని డైరెక్ట్గా ఆదివారం వస్తారు, అది కూడా ప్రభు రక్త మాంసంలో ఇచ్చేటప్పుడు వస్తారు. ఫస్ట్ మెసేజ్ కూడా తీసుకోరు వాళ్ళు. ఇంకా అయిపోయింది, ఇంకా తీసేస్తూ ఉంటారు. కొందరేమో వెళ్ళిపోతారు, కొందరేమో లాస్ట్ వరకు ఉంటారు. వారి ఇష్టమే ఇష్టం. దేవుని వాక్యం చెప్తుంది, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి తొలగిపోండి. అంటే అక్రమం చేయకూడదు. ఒక క్రమము, ఒక పద్ధతి మన జీవితంలో ఉండాలి, సంఘంలో ఉండాలి, ఈ పరిచర్యలో ఉండాలి. నీవు ప్రభు సన్నిధికి వస్తున్నప్పుడు నీకు ఒక క్రమము, ఒక పద్ధతి అనేది అలవాటు చేసుకోవాలా. మన ప్రార్థన చేయమని అంటే చాలామంది మోకరించి ఏమి ఆలోచన చేస్తుంటారు? ఉండలేని ఆలోచనలన్నీ మోకరిపైన ఉన్నప్పుడు వస్తాయా చెప్పండి? అసలు నిలువున మోకరించేవారు ఎంతమంది? మీకు నిజముగా శరీరంలో ఇబ్బందులు ఉంటే వెనకాల చైర్స్ ఉన్నాయి, మీరు వాటిలో కూర్చోవచ్చు కదా. ప్రాబ్లం ఏంటి కదా? మీకు ఇబ్బందికరంగా ఉంటే చైర్స్ పైన కూర్చోవచ్చు. మీరు కిందనే కూర్చొని మోకాళ్ళ మీదకి రాకపోతే ఎలాగ అనిపిస్తుంది చెప్పండి? ఇప్పుడు మోకాళ్ళ కన్నిటి ప్రార్థన, మోకరించడం అనేది చాలా ఆశీర్వాదకరం. మీకు మెసేజ్ నేను పెట్టాను, ఎలియాజర్ అని, ఇంతకుముందు చెప్పాను. అది ఎంతమంది విన్నారో నాకు తెలియదు. అది ఎందుకు వినడానికి పెట్టాను మరలా అని అంటే, అక్కడ ఎలియాజర్ మోకరించాడు, ఒంటెలు కూడా మోకరింపజేశాడు. ఏమేన్? మోకాళ్ళ ప్రార్థన చాలా గొప్పది కదా. మోకాళ్ళ పైనకి రావాలా. మోకాళ్ళ పైనకి వచ్చినప్పుడు వారి జీవితాలు దేవునికి అప్పగించుకున్నప్పుడు
మనము ప్రభా నేను నీకు అప్పగించుకున్న, సరెండర్ అవుతున్నా, ఇక నా వల్ల కాదు. ఎవరన్నా గన్ను పట్టుకొని మీదకి వచ్చినప్పుడు వాళ్ళు మోకాళ్ళ మీదకి వచ్చేసి చేతులు ఎత్తితే ఏం చేస్తారు చెప్పండి? వారికి షూట్ చేయకుండా ఆపేస్తారు కదా, ఆపేస్తారు. ఎందుకంటే నేను సమర్పించుకుంటున్నా, ఇంకా నీకు నేను యుద్ధం చేయలేను, నా వల్ల కాదు కదా. మోకరించి చేతులు ఎత్తడం అనేది చూడండి, ఎప్పుడైనా మీరు అంటే ఎక్కడైనా మనం చూస్తే ఆ యుద్ధాలలో వారు మోకరించి చేతులు పైనకి ఎత్తారంటే సరెండర్ అయినట్లు. వారు అప్పుడు సరెండర్ అయినప్పుడు ఏం చేస్తారు? ఎదుటి వాళ్ళు కాలుస్తారా? మరలా కాల్చలేరు కదా, వదిలిపెట్టేస్తారు. అవునా, వదిలిపెట్టేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలని అంటే మోకరించడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో రాత్రింబగళ్ళు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకోవాలా, మోకరించి ప్రార్థనలో గడపాలా. కొంతమంది దైవజనులను నేను చూస్తున్నాను, వృద్ధాపంలో ఉన్నారు, ఇప్పటికీ కూడా మోకరిస్తారు. వృద్ధాపమందు 70 సంవత్సరాల దైవజనుడు మోకరించి ప్రార్థన చేయడం అని అంటే మామూలు విషయమా? అవునా కాదా చెప్పండి? మరి మోకరించడం అనేది ఎంత గొప్పది. మరి నీకెందుకు మోకాళ్ళ పైనకి రాలేవు? నువ్వు నొప్పులు 70 సంవత్సరాల దైవజనునికి ఉంటాయా ఉండయా చెప్పండి? సమస్యలు 70 సంవత్సరాల దైవజనునికి ఉంటాయా ఉండయా చెప్పండి? నేనే చాలాసార్లు మీకు అనారోగ్యం ఉంటే పర్లేదు అని అంటాను చూడండి, అదే మీ జీవితానికి ఏం చేస్తుంది చెప్పండి? సమస్యగా మారుస్తావు. మోకరించలేరు, ప్రార్థన చేయలేరు. చాలాసార్లు తిరుక్కుంటూ ప్రార్థన చేయడం మీకు ఎక్కువ ఇబ్బంది అయితే అని అంటే మన వాళ్ళు ఇంకా మోకరించడం మానేసి తిరగడమే ప్రార్థన చేయడమే పెట్టుకున్నారు. ఎక్కువగా ప్రార్థన చేసి అలసిపోయిన తర్వాత అది చేయమని చెప్తే ఇంకా అలసిపోకపోయినా మన వాళ్ళు కొందరు అదే కలిగి ఉన్నారు. నిజంగా ఎంత పరిస్థితి చాలా దారుణంగా తయారవుతూ ఉంటుంది. భక్తి అనేది అలవాటు చేసుకోరు చాలామంది. భక్తి జీవితంలో అది కాదు. చూడండి, ఇక్కడ దైవజన్ దగ్గరకు వచ్చింది. ఎవరి దగ్గరకు వచ్చిందని చెప్పండి? దైవ సేవకుడి దగ్గరకు వచ్చింది. దైవ సేవకుడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు. ఉన్నాయా చెప్పండి? లేవు. వెండి బంగారాలు ఉన్నాయా దైవజన్ దగ్గర? ఎలిషా దగ్గర ఏమున్నాయి? మరి ఎలిషా ఎలాంటి వాడు అని అంటే కానుకలే పట్టాడు అసలు. దేవుడికి స్తోత్రం. కానుకలు తీసుకునేవాడు కాదు. మరి ఎలిషా తీసుకుంటాడు. కానుకలు తీసుకోకుండా ఎలా పోషించబడతాడు? దేవుడు సువార్త ప్రకటించేవాడు ఎవరైతే ఉన్నారో వాడు సువార్తతో ఏం చేయాలంట? జీవించాలా. అది నియమం ఉన్నది కనుక తీసుకుంటాడు. కానీ ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అస్తమానం కానుకల గురించి వాక్యం చెప్పేవాడు కాదు ఎలిషా. అవునా కదా? దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే నయమాన్కి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చింది. ఈ కుష్ఠరోగం కలిగి ఎక్కడికి వచ్చాడు? ఎలిషా దగ్గరికి వచ్చాడు. ఎలిషా ఏం చెప్పాడు? పోయి నీళ్ళల్లో మునిగి రా అని చెప్పాడు. ఏదో కసురుకున్నాడు, గునుక్కున్నాడు, సనుక్కున్నాడు, కోపం వచ్చింది, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు. లాస్ట్కి తన పనివాడు చెప్పాడు, ఏదో పోయింది ఏముంటలే, పోయి మునిగేసి వద్దాం. అయిపోయింది. 7 మార్లు మునిగేసరికి 7వ మారు తన ఒక దేహం అంట చిన్న పిల్లల దేహం వల్ల మార్చబడ్డది. ఆమేన్. నిజంగా దేవుని మాట దైవజన నోట వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని లోబడడం మనం నేర్చుకోవాలి. అవునా? ఎందుకనంటే దేవుని మాట, దైవజనుడు పులిపిట్ మైండ్ నుంచి ఎవరు మాటలు మాట్లాడతాడు? దేవుని మాటలు. ఇప్పుడు మీరేమని ప్రార్థన చేసుకున్నారు చెప్పండి? నాతో మాట్లాడు. నేనేమని ప్రార్థన చేశాను? నేను మట్టివాడను ప్రభా, నువ్వు మాట్లాడు. నా తలంపులను ఆలోచనలు చెదరగొట్టబడును గాక. దేవుని ఉద్దేశం, దేవుని యొక్క వాక్యమే మీతో దేవుడు మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి మేమెవరము అని అంటే దేవుని సన్నిధిలో పనిముట్టులం కదా. దేవుడు వాడుకునే పాత్రలం అంతే. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు మాట్లాడమని అంటున్నప్పుడు ప్రతి ఆదివారం ఉదయం కావచ్చు, సాయంకాలం కావచ్చు, ఉపవాస ప్రార్థనలు కావచ్చు, సిద్ధపాటు కూడికలు కావచ్చు, ఏ ప్రార్థన కూడికలోనే సరే మనం ప్రార్థన చేస్తున్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నామని అంటే నిల్చొని ప్రభా నాతో మాట్లాడు. అవునా? ఎంతమంది చేస్తున్నారు చెప్పండి? చేస్తున్నారు అందరు. ఇప్పుడు నాతో మాట్లాడమనంటే ఎవరు మాట్లాడతారు మీతో? దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు మాటగా తీసుకోవాలన్నా మరి పాయింట్అవుట్ చేసుకుంటూ వదిలిపెట్టాలా? ప్రతి మాట నీ కొరకే అని గుర్తుపెట్టుకోవాలా? ప్రతి మాట నీ గురించి అని గుర్తుపెట్టుకోవాలా? గుర్తుపెట్టుకొని నువ్వు నేర్చుకోవాలా? నీవు వాక్య ప్రకారం నడుచుకోవాలా? నన్నే టార్గెట్ చేశాడు చెప్పాడు అని చెప్పి ఇలాంటి విషయాలు కాదు నువ్వు చేయాల్సింది, చెప్పాల్సింది అవసరం లేదు. ఇవన్నీ నువ్వు ఎక్కడికి వచ్చావు చెప్పండి? దేవుని సన్నిధికి కదా, దేవుని మందిరానికి వచ్చావు. దేవుని మందిరానికి వచ్చిన నీతో ప్రభు మాట్లాడతాడు ఖచ్చితంగా. దేవుడు
నువ్వంటే ఇష్టం కనుక గద్దించే మాట్లాడతాడు. నువ్వంటే ఇష్టం కనుక, నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక కోపంతో ఏమంటారు గద్దింపు మాటలు నీకు ఆశీర్వాదకరం. ప్రేమించేవాడే కదా నీకు గద్దింపు మాటలు పలుకుతారు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక దేవుని సేవకునికి అలాగున్న దేవుడు ప్రేరేపిస్తాడు కదా. ఇది ఈ పులిపీట అనేది పగ తీర్చుకునే స్థలమేం కాదు. దేవుని సన్నిధిలో మన జీవితాలు అలాగున్నాయో లేవో అని పరీక్షించుకోవాలా. బెరాయా సంఘం అంట అపోస్తలుడైన పౌలు వాక్యాన్ని ప్రకటిస్తుంటుంటే ఆ వాక్యం అట్లా ఉందా లేదా అని కూడా పరిశీలన చేసిన భక్తులుగా ఉన్నారు. అలాగే మన జీవితాల్లో మన బ్రతుకులు అలాగున్నాయో లేవో చూసుకోవాలి. ఆమేన్. ఇప్పుడు దావీదు భక్తుడు చెప్పిన దావీదు భక్తుని యొక్క అద్భుతమైన గుణలక్షణం ఏంటి? దావీదు ఎందుకు అంత హెచ్చింపబడ్డాడని అంటే ఫస్ట్ ఆయన జీవితంలో సరి చేసుకునే గుణం ఉంది ఆయన దగ్గర. ఇప్పుడు ఆయన ఇక్కడ మనకు వేరే రాజులు కనబడతారు. వేరే రాజులు ఆయన దగ్గరికి వచ్చి ఎవరైనా చెప్తే వాడిని పట్టుకొని లోపలేయండి అని అంటారు కదా. అహాబు రాజే ఇదిగో యెహోషాపాతు అహాబు ఇద్దరు కలిసి యుద్ధానికి వెళ్తుంటే అక్కడ ప్రవక్త ఆ ప్రవక్త వచ్చి పలుకుతూ ఉంటే ఈ ప్రవక్త నాకు ఎప్పుడు కీడే చెప్తాడు కానీ మంచి చెప్పడు అన్నాడు. సరే మనం విందాం అన్నాడు. దేవుడు నిన్ను మొత్తబోతున్నాడు, చంపుతాడని అంటే చూస్తా నేను క్షేమంగా వచ్చేంత వరకు విని చెరసాల్లో వేయండి అని చెప్పి చెరసాల్లో బంధించి మరీ వెళ్ళిపోయినాడు కదా. అంటే వాక్యము ఉన్నట్టుగా చెప్తే కష్టాలు వస్తాయి, ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి సేవకులకు. ఇక్కడ జరిగిన విషయం ఏమంటే నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. దావీదు దగ్గరికి వచ్చి ఆ మనుషుడు నీవే అన్నాడు. నీవే అని అంటే ఆయన ఏం చేసుకున్నాడు చెప్పండి? తగ్గించుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు గార్చాడు. ఇప్పుడు రాజు ఎవరు? దావీదు దగ్గరికి వచ్చి మాట చెప్తే దావీదు ఈ నాతాను ప్రవక్తను చంపొచ్చా చంపకూడదా? చంపొచ్చు. మిగతా రాజులు చేయలేరా? ప్రవక్తలను చంపలేదా? చంపారు. మరి దావీదు చంపలేడు. దావీదు మంచి గుణలక్షణం హెచ్చింపబడడానికి గల కారణం ఏమిటి? దేవుని కృప పొందుకోవడానికి గల కారణం ఏంటంటే తగ్గింపు, పశ్చాత్తాపం. దేవుని సన్నిధిలో ఒప్పుకోలు విడిచిపెట్టుకుంటాడు. ఆయన పాపమును ఒప్పుకొని విడిచిపెడతాడు. వాక్యంలో స్పష్టంగా రాయబడిన మాట, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లును కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడంట. కాబట్టి నువ్వు కనికరం పొందాలంటే ఒప్పుకొని ప్రభు సన్నిధిలో విడిచిపెట్టాలా, పాపాన్ని విడిచిపెట్టాలా. దావీదు విడిచిపెట్టాడు కనుక దీవించబడ్డాడు. హిజ్కియాను కూడా ఒకసారి ఆలోచన చేస్తే యెషయా ప్రవక్త వచ్చి నువ్వు మరణమవుతున్నావు అంటే ఆయన చంపలేదు, ఇల్లును చక్కబెట్టుకున్నాడు. ఆమేన్. ఈ పులిపీట పైన నుంచి నీకు ఏదైనా ఒక మాట నీకు వస్తూ ఉన్నప్పుడు అది ఎవరైనా సరే, నేను కావచ్చు, ఇంకొక దైవజనుడు కావచ్చు, వారు ఎవరైనా సరే, కొంతమంది వారి ఆలోచన బట్టి బోధిస్తూ ఉంటారు, వాటి గురించి నాకు తెలియదు. కానీ ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనుడు ఎవరైనా సరే దేవుడు నడిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ మాటను నువ్వు అంగీకరించి నేర్చుకొని నిలబడాలి. ఆమేన్. తర్వాత దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధానంతో నడిపిస్తాడు, ఒక్కొక్క విధానంతో దేవుడు తీసుకువెళ్తాడు. ఇప్పుడు వారికి ఉన్న ఎక్స్పీరియన్స్లో కూడా వారు దేవుని నడిపింపులో మాట్లాడుతూ ఉంటారు. అందుకొరకే మన జీవితాల్లో ఎటు పడితే అటు మనం పరిగెత్తి విని చివరికి ఇక్కడికి వచ్చి ఆ దైవజనుడు అలా చెప్పాడు కదా, అలా ఉంటే ఏం తప్పులేదు కదా అని చెప్పి నువ్వు అనుకోవడానికి వీల్లేదు. దేవుడు ఇక్కడ ఇస్తున్న ఈ వాక్యం నీ కొరకే. నీ జీవితాన్ని ప్రభు యొక్క సన్నిధిలో ఆయన సరిగ్గా చేసి నిలబెట్టడానికి నీకు ఆ ప్రభు ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. శబ్దం గట్టిగా హల్లెలూయా. అందరూ కలిసి రెండు చేతుల పైనకి శబ్దం గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఈ పులిపీట నుంచి ఏదైతే నీకు మాటలు వినబడుతున్నాయో వాటన్నిటిని నీవు జ్ఞాపకం చేసుకోవాలా, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలా, సరి చేసుకోవాలా, దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలని నేర్చుకోవాలా. ఈ యొక్క ఎలీషా ఉన్నాడు. ఎలీషా ఇప్పుడు ఏం చేశాడు? మళ్ళీ ఆ నయమాను మొత్తం పూర్తిగా ఏం పొందుకున్నాడు? స్వస్థ పొందుకున్నాడు. స్వస్థ పొందుకున్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? వాక్యంలో ఇశ్రాయేలులకు ఒక కట్టడం ఉన్నది, దేవుని బిడ్డలకు ఒక కట్టడం ఉన్నది. నీవు స్వస్థ పొందినావు కనుక మోషే నియమించిన కానుక ధర్మశాస్త్రం చెప్పినట్లుగా నీవు యాజకునికి నీ దేహమును కనపరుచుకొని నీవు అక్కడికి వెళ్ళి నువ్వేం చేయు? కానుకను వేయు. సరే మంచిదే. కానీ ఇక్కడ ఎవరు వీళ్ళు అని అంటే అన్యజనుడు, క్రీస్తుని ఎరగని వాడు కాదు. సువార్త ప్రకటించడమే ఇంపార్టెంట్, కానుక ఇంపార్టెంట్ కాదు అక్కడ. కాబట్టి దేవుని సన్నిధిలో ఎక్కడైనా సరే మనం మాదిరికరంగా ఉండడానికి మనం నేర్చుకోవాలా. ఆ చిన్న ఎర్ర అనేది మన జీవితంలో సాక్ష్యాన్ని కోల్పోయేటట్టుగా ఉండకూడదు. ఎంతమంది సాక్ష్యాలు కోల్పోతున్నారు? ఎలక్షన్స్ టైం వచ్చినప్పుడు సాక్ష్యాన్ని కోల్పోతాం కదా, ఆఫర్స్ వచ్చినప్పుడు సాక్ష్యాన్ని మనం కోల్పోతాం.
ఎలాంటి ఆఫర్స్ మనకు వచ్చినా కూడా దేవుని కొరకు మనం నిలబడగలగాలి. దేవునికి అమ్ముకునే వారముగా మనం ఉండకూడదు. అన్ని జనుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలనేది మనం చూసుకోవాలి. మన నోటిని ఎలా కాపాడుకోవాలనేది మనం చూసుకోవాలి. మనం న్యూస్లో చూస్తున్నాం, కొన్ని మందిరాలు ఇప్పుడు గొడవ పడుతున్నారు, కొన్ని మందిరాలు ఇప్పుడు కొట్లాడుతూ ఉన్నారు. రెండు వర్గాలు కలిసి మందిరం దగ్గర గొడవ పడుతున్నారు. పాపం అన్ని జనులందరూ చూస్తుంటుండగా కదా, ఎవరో ఒకరు తగ్గి పోను అక్కడ వదిలేస్తే అయిపోతుంది కదా, అక్కడ దేవుడు చూసుకుంటాడు కదా, దేవుడు మొత్తే వాళ్ళని మొత్తుతాడు కదా. వారిద్దరు కూడా ఏమనుకుంటారంటే న్యాయ పోరాటం చేస్తున్నాం అనుకుంటారు. ఏం చేస్తున్నారంట, ఎవరిని మా నడక వానికి ఎలా కనిపిస్తా చెప్పండి, కరెక్ట్గానే కనిపిస్తుంది. తుదక అది ఎక్కడ తీసుకెళ్తాంట, నాశనాన్ని తీసుకెళ్తా. అన్ని జనుల మధ్యలో దేవుని నామం అవమానమా కాదా ఇప్పుడు చెప్పండి. పోనీ వదిలేయండి, ఎక్కడొక్కడ వదిలేస్తే లాస్ అయితే లాస్ అయినాం, అమ్ముకుంటే అమ్ముకున్నారు. దేవుడు ఒకరోజు ఏం చేస్తాడు వ్యక్తిని చెప్పండి, తీర్పు తీరుస్తాడు. ఆమెన్. శబ్దం గట్టిగా హల్లెలూయా. ఈ అన్ని జనులు చాలా ఇప్పుడు ఏం చేస్తుంటారంటే దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు కదా. మాదిరికరంగా ఉండాలి కదా. మనం చిన్న డబ్బు విషయంలో కానీ మనము ఎక్కడైనా మనం వెళ్తున్నప్పుడు దేవుని కొరకు మనం నిలబడే వారముగా ఉండాలి. మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి. మనల్ని చూసినప్పుడు ప్రభువును మహింపరచాలి, దేవుని స్తుతించాలి. కానీ నిన్ను బట్టి దేవుని నామం అవమాన పాలు కాకూడదు. క్రైస్తవులు ఇలాగ ఉంటారా, దేవుని బిడ్డలు ఇలా ఉంటారా, దేవుని నమ్ముకున్న వారు ఇలాగ ఉంటారా, దేవుని నమ్ముకున్న వారు ఇలాంటి వస్త్రాలు వేసుకుంటారా, ఇలాంటి కుళ్ళుబోతులు ఉంటారా, ఇలాంటి అహంకారులు ఉంటారా, ఇలాంటి తగ్గింపు లేని వారు ఉంటారా, ఇలాంటి గొడవలు జగడములు ఆడేవారుగా ఉంటారా అనే ఒక మాటలు నిన్ను బట్టి ఎవరు కూడా మాట్లాడకూడదు. దేవునికి అప్పగించడం నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. ఆమేన్. కాబట్టి ఈ యొక్క ఎలీషా తన దగ్గరికి నయమాన్ వచ్చాడు, కానుకలు తీసుకొని వచ్చాడు. ఆ కానుకలు తీసుకొని వస్తే ఎలీషా కొండ మీద ఉన్నాడు, మొహం చూపించడానికి కూడా ఇష్టపడలేడు. వివిఐపి ఆయన ఎవరు చెప్పండి, వివిఐపి వచ్చాడు, రికమెండేషన్తో వచ్చాడు, వేరే దేశంతో వచ్చాడు. వేరే దేశంతో వచ్చిన వారు, వేరే దేశం నుండి వచ్చిన వారు కానుక నార్మల్గా ఇస్తారా చెప్పండి, నార్మల్గా ఇస్తారా చెప్పండి, నార్మల్గా ఇస్తారా కానుక? వేరే దేశం నుండి వచ్చిన వారు, వేరే దేశం నుండి వచ్చిన వారు నార్మల్గా ఇస్తారా చెప్పండి, నార్మల్గా ఇస్తారా? నార్మల్గా వాళ్ళు వచ్చినప్పుడు తబలాలు మూసేసుకోవాలా, వాళ్ళు వచ్చినప్పుడు తాళాలు మూసేసుకోవాలా, వాళ్ళు వచ్చినప్పుడు కీబోర్డ్ మూసేసుకోవాలా, మేమేం గొప్ప కొట్టం. వేరే దేశం నుంచి ఆరాధనకు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరలా అన్నీ స్టార్ట్ చేయాలా, అంతే కదా. మరి ఎందుకంటే వాళ్ళు మామూలుగా ఇచ్చిపోరు కదా, చాలా గొప్పగా ఇచ్చిపోతారు. గొప్పగా ఇచ్చిపోయినప్పుడు గొప్పగానే ఉండాలి కదా వాళ్ళ దగ్గర కదా, అన్నీ తీసి ముడిచిపెట్టుకోవాలా. అంటే నిజంగా కొంతమంది ఎలాగున్నారనంటే వాళ్ళ దగ్గర మీ డాక్టర్లు నడుస్తామని చెప్పి డబ్బు తీసుకొచ్చుకొని ఆ డాక్టర్లో నడవకుండా వారు పోయిన తర్వాత తబలాలు తలలు అన్నీ కొడుతూ ఉంటారు. వారు ఉన్నప్పుడు ఏం కొట్టారు మరి, అది అబద్ధమే కదా, అది సమస్యనే కదా, అది ఇబ్బందికరమైందే కదా. నిజంగా ఎంత ప్రమాదకరమైంది ఒకసారి ఆలోచన చేయండి. చాలా మందిరాల్లో ఇది, చాలా సంఘాల్లో చాలా పరిస్థితి ఇలా జరుగుతూ ఉన్నాయి. డబ్బు కొరకే కదా, డబ్బును బట్టే కదా. నిజంగా ఈరోజు పిల్లరా ఈ ఎలీషా ముఖాన్ని చూపెట్టడానికి కూడా ఆయన ప్రయత్నించలేదు. వేరే దేశం నుంచి వచ్చాడని అంటే ఫస్ట్ నీ దగ్గరికి ఎవరైనా వచ్చి వేరే దేశం నుంచి వచ్చాడు, ఆయన కలుస్తాడంట, నీతో ప్రార్థన చేసుకుంటాడంట అంటే నువ్వేం చేస్తావు చెప్పండి, ఆలోచన చేయండి. నా ప్రార్థనకు ఫలితం ఇది, దేవుడు ఆ వ్యక్తిని నడిపించాడు అని అంటారు కదా, అవునా కదా. ఇప్పుడు ఎలీషా కొండపైన నాడు కిందికి దిగుతలేడు. ఆయన ఎవరైనా కావచ్చు, ఎవరంటే మనకేం చెప్పండి, ఎవరుంటే మనకేంది, నేను దేవుడు నడిపిస్తే వెళ్తా, దేవుడు తీసుకెళ్తే వెళ్తా. ఆ డబ్బు ఎన్ని రోజులు ఉంటుంది, ఆ ఒక ధనం ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పి అక్కడే ఆగిపోయినాడు కదా, అక్కడే నిలబడిపోయినాడు. చూడండి, ఆయన ఆ ఒక డబ్బును తృణీకరించాడు. ఇప్పుడు ఏమైనాడు తెలుసా, డబ్బు ఏమైనాడు, వద్దని చెప్పాడు. వద్దని చెప్తే ఆయన వెళ్ళిపోయినాడు. గేజ్ తెచ్చుకున్నాడు, శాపం తెచ్చుకున్నాడు. ఎలీషా వద్దని చెప్పి వెళ్ళిపోయినాడు. ఎలీషా తృణీకరించుకున్నాడు. మరి ఎలీషా ఎలాంటి గొప్ప దైవజనుడు అంటే ధనం పైన కానీ, కులం పైన కానీ, మతం పైన కానీ నిలబడే వ్యక్తి కాదు ఆయన. ఇవన్నింటినీ సంబంధం లేదు ఆయనకి. ప్రాంతము లేక ధనము, కులము ఇవన్నీ అవసరం లేదు. దేవుడు ఏం చెప్తాడో అదే చేస్తాడు. కొంతమంది వచ్చి ప్రార్థన చేపించుకోవడానికి వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమన్నారంటే, అన్నా మేము వెళ్తున్న ఆ ప్రాంతంలో డబ్బు ఎవరికైతే ఉంటుందో, కానుక ఎవరైతే ఎక్కువ ఇస్తారో వాళ్ళ ఇంటికే వెళ్తాడు మా పాస్టర్ గారు. నిజంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆ మాట చెప్తా ఉన్నారు. తర్వాత రెండవది, ఎవరైతే ఎక్కువగా వాళ్ళు డబ్బు, ధనము, కానుక ఇవన్నీ ఇస్తారో వారింటికి చాలా మర్యాదపూర్వకంగా వెళ్తారు. మేము ఎన్నిసార్లు రమ్మంటే కూడా రాలేడు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు.
నిజంగా ఎలీషా అలాంటి వాడు కాదు. డబ్బు ఇచ్చు డబ్బు ఇవ్వకపో, నువ్వు ఎంతనైనా తీసుకురా, ఆయనకు సంబంధం లేదు. అవన్నిటితో ఆయనకు సంబంధం లేదు. వాటన్నిటిని త్రోసేసినాడు ఎలీషా. కాబట్టి ఎలీషా దగ్గర ఏముంటుంది చెప్పండి? సేవకుల దగ్గర ఏముంటుంది? అపోస్తలైన పౌలు దగ్గర, పేతురు దగ్గర, పేతురు దగ్గర ఏముంటుంది చెప్పండి? వారు ఇద్దరు కూడా పట్టపగలు మధ్యాహ్న సమయంలోనంట వారు దేవుని మందిరానికి ఎక్కి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? దేవుని మందిరానికి. అయ్యా వింటున్నారా? దేవుని మందిరానికి వెళ్తున్నారు. దేవుని మందిరానికి వెళ్తుంటుంటే అక్కడ కుంటి భిక్షకుడు ఒకడు కూర్చున్నాడు. వాడు పుట్టుకతోనే భిక్షం అడుగుతున్నాడు. చాలా దినముల నుంచి, చాలా సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈ పేతురు యోహాన్లు దేవాలయంలో మధ్యాహ్న కాల సమయంలో వారు ఎక్కుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏముంది చెప్పండి? ఆయన ఎవరికి అడగాల? పోయి ఎవరిని అడగాల? అడుక్కునేవాడు ఎవరికి అడగాల? అడుక్కునేవాడు సేవకునికి అడిగితే ఏమి ఇస్తాడు చెప్పండి? రింగు ఉన్నదా వేయడానికి? రింగు లేవు. పోనీ మెడలో చైన్ ఉన్నదా అంటే చైన్ వేద్దామంటే చైన్ లేదు. పోనీ మొబైల్లో బ్యాలెన్స్ ఉన్నాయా అంటే లేవు. మళ్ళీ ఏమేయాలి ఆ భిక్షమోనికి చెప్పండి? మరి దేవుడు సేవకునికి ఏమైనా తక్కువ చేశాడంటే అన్ని సమృద్ధిగా ఉన్నాయి. మరి ఈయన అడిగినప్పుడు ఉన్నాయంటే లేవు అక్కడ. ఆ కుంటి భిక్షకుడు అడుగుతూ ఉన్నాడు, అడుక్కుంటున్నా ఉన్నాడు. ఇప్పుడు ఈ తల్లి కూడా వచ్చి ఎలీషా దగ్గరికి వచ్చి అడుక్కుంటున్నది. ఏమని అడుగుతున్నది? సమస్య చెప్పుకుంటున్నది, పరిస్థితులు చెప్పుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు ఈయన కూడా పరిస్థితులు చెప్పుకున్నాడు, అడుగుతూ ఉన్నాడు. ఇదిగో అయ్యా ఏమన్నా ఉంటే నాకు ఇవ్వండి, ఏమన్నా ఉంటే నాకు ఇవ్వండి. ఏమున్నాయి? అపోస్తలైన పేతురు దగ్గర ఏముంది? యోహాన్ దగ్గర ఏముంది? ఏముంది చెప్పండి ఏముంది? ఏమైనా ఉన్నాయి ఆయన దగ్గర? పోనీ రింగులు పెట్టుకొని వచ్చాడా? అక్కడ మెడలో చైన్ వేసుకొని వచ్చాడా? ఏం లేవు ఆయనకు. అపోస్తలైన పేతురికి ఏమి లేదు. ఏమైనా ఉంటేనైనా ఇప్పుడు మనకు చేతిలో రింగు ఉన్నాయంటే అడిగాడు కదా అని చెప్పి తీసి ఏం చేస్తాం చెప్పండి? అయ్యా చెప్పండి, తీసి ఏం చేస్తాం? ఇస్తాం. అవసరతలో వచ్చిన వారికి రింగులు తీసిస్తాం, చైన్స్ తీసిస్తాం కదా. ఒకవేళ స్త్రీలు అయితే కమ్మలు తీసి ఇచ్చేస్తారు, గాజులు బంగారం అయితే ఇచ్చేస్తారు, వెండివి అయితే ఇచ్చేస్తారు. ఒక ఆయన ఇలాగే వచ్చి అన్నాడు, అయ్యా ఆ రింగులు తీసి వదిలేయచ్చు కదా అని అంటే, నేను ఎందుకు పెట్టుకున్నానంటే అన్న ఇది రింగు ఎవరైనా సమస్యలతో ఉంటే ఇది కుదవబెట్టి డబ్బులు ఇద్దామని, ఆపదలో ఉన్న వారి కొరకు ఆడుకుందామని అన్నాడు. నేను అన్నాను ఆపదలో నేనే ఉన్నా, నాకు ఇచ్చాయి. దేవుడికి స్తోత్రం. ఆపదలో నేను ఉన్నాను కదా, నాకు ఇవ్వచ్చు కదా అంటే నాకు ఇవ్వలేడు. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్. నాకు ఇవ్వడానికి ఆయనకి ఇష్టం లేదు. మళ్ళీ ఆపదలో లేనా? కొంతమంది అడుగుతారు, అన్న సంఘంలో ఏమైనా అవసరతలు ఉన్నాయనంటే ఇప్పుడు ఏం చెప్పాలి? ఎన్ని అవసరతలు చెప్పాలి? నువ్వు తీరుస్తావా అన్ని? దేవుడు నీకు కలిగింది, నీకు ఏదో చేయాలనుకుంటున్నావో అది ఇచ్చి వెళ్ళొచ్చు కదా, అది చేసి వెళ్ళొచ్చు కదా. సంఘంలో ఏం అవసరతలు ఉన్నాయనంటే నేను చెప్తాను, వినండి. నా మైండ్లో ఉన్నాయి చెప్తా. కొత్త స్థలంలో అక్కడ మందిరం కట్టాలన్నది, లక్షలు కావాలి, ఇస్తావా? లేక ఇదే మందిరంలో నేను మంచి థర్మోకోల్ అవి వేసి ఏసీ ఫిట్ చేయాలనుకుంటున్నా, మీరు ఇస్తారా? మైక్ పోయినాయి, మైకులు పాడైతే ఉన్నాయి. ఒక్కొక్కటి 40,000 మైక్ ఉన్నది. ఒక దైవజనుడు మంచి సలహా ఇచ్చాడు, 45,000 మైక్ నువ్వు వాడు, నీకు తోటుగా ఎక్కువగా ఇబ్బంది కాదని చెప్పాడు. మంచి మానిటర్స్ కొనుక్కో అన్నాడు. ఆ 45,000 మైక్ ఒకటి కావాలా, మానిటర్స్ 4 కావాలా. 4 అంటే ఒక్కొక్క మానిటర్ 50,000 రూపాయలు 60,000 రూపాయలు ఉన్నది. మరి ఏం చేస్తారు చెప్పండి? మరి దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీరు ప్రతి ఆదివారం రోజు ఆహారం పెడుతున్నారు కదా, వాళ్ళు చెప్తా ఉన్నారు 2,000 రూపాయలు అవుతా ఉన్నాయన్న. మరి ఇప్పుడు ఏమన్నా అవసరం ఉంటే చెప్పండి అంటే ఏం చెప్పాలి వారికి? చెప్పండి, ఏమంటే చెప్పాలా? ఇప్పుడు ఇక్కడ మనం వేసింది స్టేజ్ చెక్కలతో వేసినాం కదా. మనం దేవుడు ఎంత గొప్పగా మనకి ఇచ్చినాడు కృప, ఎంత కృపనిచ్చాడు మనకి. పాపం ఇంకో కెమెరా కొనాలనుకుంటున్నాం, ఏం చేస్తారు చెప్పండి? ఫోటో కెమెరా కూడా కొనాలనుకుంటున్నాం, ఏం చేస్తారు చెప్పండి? ఏమైనా అవసరం ఉంటే చెప్పండి అన్న, మేము ఇస్తామంటే ఏమని చెప్పాలా? నాకు అప్పుడు అనిపించింది వీళ్ళకి ఇవ్వాలని ఆశ లేదు కాబట్టి వదిలే వీళ్ళకి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇద్దామనుకున్నవాడు ఏదో ఒకటి రాసేసి వెళ్ళిపోతాడు. అది దేనికో ఒక పని కొరకు మనం వాడతాం, దేవుని పని కొరకు. ఏమైనా అవసరం ఉందంటే నేను ఏం చెప్పాలా? అప్పుడు నేను అడిగాను, నీకు ఎంతలో అవసరత నీకు తీరుస్తావు చెప్పు, ఎంతలో చెప్పాలా అన్న. నేను ఒక 10,000 రూపాయలు ఇద్దామనుకున్నా. ఓకే 10,000లో ఈ అవసరం ఉంది, సరే మరి. ఇవన్నీ అడగడము, ఇవన్నీ తెలుసడం, చాలా అవసరతలు. పరిచర్య అని అంటే ప్రతిరోజు అవసరత ఉంటుంది, ప్రతిరోజు అవసరత. వాళ్ళు పాపము ప్రతి ఆదివారం ప్రతి శనివారము ఆ కిరాణా షాప్లో తెస్తారు, వచ్చిన కానుక అక్కడికి కట్టేసి వస్తారు, అంతే కదా. దేవుడికి స్తోత్రం. అంటే వాళ్ళు పాపం దూరం నుంచి వస్తున్నారు, ఊరికే పంపించడం. నేను మరి మామూలుగా చెప్తున్నాను వాక్యం. వాళ్ళు అలసిపోయి సమసిపోయి మార్గ మధ్యలో పడిపోతారు. కాబట్టి 11 గంటలకైనా వదిలేస్తే పాపం అట్లనే వెళ్ళిపోవచ్చు. కానీ మరి అలా పంపడం దేవుని చిత్తం కూడా కాదు, దేవుని ఉద్దేశం కూడా కాదు. మరి మరలా వీళ్ళు అడుగుతారు ఏంటనంటే ఏమైనా అవసరతలు ఉంటే చెప్పాలంటే ఏమని చెప్పాలి? నేను ఎన్ని అవసరతలు చెప్పాలా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవసరతలు ఉన్నాయి, పరిస్థితులు అన్నీ చాలా అవసరతలు ఉన్నాయి. కానీ ఏమని చెప్పాలి? ఎప్పుడు ఇదే చెప్పుకుంటూ తిరుగుతారా? ఎలీషా చెప్పుకున్నాడు చెప్పండి.
ఎలీషా చెప్పలేడు, ఈయన రింగులు ఉంటేనన్నా రింగులన్నా పెట్టి తాకట్టు పెట్టి తెచ్చేటోడు, మనకేమో అవంటి లేవు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమమ్మాలా, ఏమి ఇవ్వాలి చెప్పండి. ఈ పేతురుకు లేవు, వెనకాల యోహాన్ అడిగాడు, యోహాన్ దగ్గర కూడా లేవు. ఇప్పుడు సౌలు వెనకాల ఉన్న సౌలు వెనకాల ఒక పనివాడు వచ్చాడు, గాడిదలు తప్పి ఆయన తిరుగుతాడు. సౌలు వెనకాల ఒక పనివాడు వచ్చాడు. ఆ సౌలు వెనకాల వచ్చిన ఏమంటారు పనివాడు రింగు చేయలేక పెట్టుకోలేడు, కానీ కొంచెం వెండి వెనకాల తెచ్చుకున్నాడంట. అమ్మా వెండి అడిగాడు ఆయన, ఏమున్నదయ్యా అంటే వెండి ఉన్నది నా దగ్గర, దైవజనులు కలుద్దామని అన్నారు. అంటే దైవజనులు కలిసేటప్పుడు ఉట్టిచేలతో వెళ్ళకూడదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట రింగు పెట్టుకోవచ్చు నేను చెప్పాను, ఉట్టికే వెళ్ళొద్దు, ఏదో ఒకటి వేసిపోండి, రింగ్ వేసిపో. దేవుడికి స్తోత్రం. వేయడా ఆయన వాళ్ళు మరలా అంటాడు నా దగ్గర ఏమంటే, ఎవరైనా సమస్యల్లో ఉన్న వారి కొరకు తాకట్టు పెట్టి డబ్బులు ఇద్దామనుకున్నాడంట. ప్రైజ్ ద లార్డ్. ఎంత మంచి మాట కదా ఇది. సరే గొప్పదే, కానీ మరి నేను సమస్యలో ఉన్నా ఇచ్చిపోవచ్చు కదా, మరి ఇవ్వడు. ఇప్పుడు సౌలు దగ్గర వెండి తీసుకొని ఆయన వెళ్ళాడు. సరే ఇప్పుడు పేతురు యోహాన్ దగ్గర ఏమున్నాయి? ఏమి లేవు. ఇప్పుడు వీళ్ళు అంటారు, అయ్యా మీకు నేను ఏమి ఇస్తాను, నాకు కలిగినదే నేను మీకు ఇస్తాను, నా దగ్గర ఏం లేవు నువ్వు అడిగితే. ఇప్పుడు నీకు నేను 100 రూపాయలు ఇస్తే మరలా నీకు రేపు పొద్దున 100 రూపాయలు కావాలా, అవునా? ఇప్పుడు ఆహారం పెడితే మరలా రేపు నీకు ఆహారం కావాలా, కాబట్టి నీవే ఆహారం సమకూర్చుకునేటట్టుగా దేవుడు నీకు చేస్తాడు అంతే. ఆమేన్. కాబట్టి అక్కడ ఏం చేస్తాడనంటే, ఇదిగో వెండి బంగారం మా దగ్గర లేవు, మాకు కలిగినదే మీకు ఇస్తున్నానని ఇచ్చుతున్నామని చెప్పి నజరుడైన యేసుక్రీస్తు నామములో లేచి నడువమని చెప్పారు అంతే. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఏం చేశాడు, పుట్టుకతో కుంటివాడు అక్కడ ఉంచుతూ ఉన్నారు, ఎప్పుడు అడుక్కుంటున్న వ్యక్తి లేచి నడిచి వారితో పాటు కూడా దేవాలయంలోకి వెళ్ళాడంటే. ఆమేన్. ఇప్పుడు చూడండి, లేచి నడిచినవాడు ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంకి వెళ్ళాడు. లేచి నడిచినవాడు ఎక్కడికి వెళ్ళాడు అంటే, దానికి ముందు ఏమై ఉన్నది ఆయనకు? అనారోగ్యం. దానికి ముందు ఏమున్నది? సమస్య. దానికి ముందు ఏమున్నది? ఆయనకు ఇబ్బంది. దానికి ముందు ఏమున్నది? ఆయనకు తిండి లేదు. దాని ముందు అడుక్కునేవాడు. మేలు పొందుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళినాడు? ఇంటికి వెళ్ళి మళ్ళీ అడుక్కున్నాడా? చెప్పండి. పని చేసుకున్నాడా? దైవజనులతో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు. అంటే స్వస్థత పొందిన నీవు, ఆరోగ్యం పొందిన నీవు, ఆశీర్వదింపబడిన నీవు ఎక్కడికి రావాలా? మందిరానికి రావాలా. అది గుర్తుపెట్టుకో. ప్రైజ్ ద లార్డ్. అయ్యా ఈ సత్యం చెప్పాలి, మీ ఇంట్లో వారికి చెప్పాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తే మందిరానికి రావాలి. మన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు ఆశీర్వదిస్తే ఒకవేళ మరలా కనబడరు, ఆదివారమే కనబడతారు. ఆదివారం ఎన్ని గంటలు కనబడతారు తెలుసా? 9:30 నుంచి ఏదో కనబడతారు. మళ్ళీ కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు కనబడరు. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు, ఒకరిద్దరనిగా. అంటే ఆశీర్వదిస్తే మందిరంలో కనబడాలి, కానీ ఆశీర్వదిస్తే హోటళ్ళ దగ్గర కనబడేదేంటి? ఆశీర్వదిస్తే బేకరీల దగ్గర కనబడేదేంటి? ఆశీర్వదిస్తే అదిగో స్ట్రీట్ ఫుడ్ దగ్గర కనబడేదేంటి? ఆశీర్వదిస్తే డబ్బులు ఎక్కువైనాయి కదా జోబులో, అందుకొరకు ఎలా ఖర్చు పెట్టాలనో తెలియదు కదా వారికి, అవునా? అనవసరమైన ముచ్చట్లు కొట్టుకుంటూ, అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ ఆ స్వీట్ హౌస్ల దగ్గర, చెప్పండి, ఆ బేకరీస్ల దగ్గర, అనేక ప్రాంతాల్లో టీ స్టాల్స్ దగ్గర మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అని అంటే, అక్కడ కూర్చుంటారు, అక్కడ నిలబడుతుంటారు, నవ్వుతూ ఉంటారు గట్టిగా. రోడ్డు మీద పోయేటాడు ఒకవేళ ఈ వీళ్ళ నవ్వును ఒకవేళ ఆ డ్రైవింగ్ చేసేవాడు ఒకవేళ విన్నాడు అని అంటే, ఏమొచ్చిందిరా బాబా అని కింద పడతాడు, బ్రేక్ వేసుకో. ఒకేసారి అంటే నవ్వుతే మళ్ళీ కింద పడరా. బ్రదర్ వింటున్నారా? దేవుని మందిరంలో, యెహోవా మందిరంలో నాటబడాలా. దేవుని సన్నిధిలో నువ్వు మేలు పొందితే, ఆశీర్వదించబడితే, దేవుడిని దీవిస్తే, నువ్వు ప్రభు మందిరానికి రావాల్సింది. పోయి ఊళ్ళు తిరుక్కుంటూ ఉంటే ఎప్పుడు నీ ఆశీర్వాదం ఎట్లాగుంటుంది నీకు? మరి ఎక్కువ కీడు పొందుకున్నట్టుగా మరలా నువ్వేం చేయకూడదంట? పాపము చేయకూడదు. ఆ దేవుడు చెప్తున్నాడు. కాబట్టి విడుదల పొందావా, ఆశీర్వాదం పొందావా, దీవెన పొందావా, స్వస్థత పొందావా, శాంతిని పొందావా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏది నీ అద్భుత జీవితాలు, నీ జీవితంలో ఏం జరిగింది, ఆ జరిగిన దాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే మందిరానికి రావాలా. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి రావాలా? మందిరానికి రావాలి. ఏమున్నాయి అపోస్తుల దగ్గర? ఏమున్నాయి? ఏం సంపాదించారు చెప్పండి? ఈ అపోస్తులైన పౌలు సంపాదిస్తాడు, డేలాలు కుడతాడు, మొత్తానికి సువార్తకే ఖర్చు పెడతాడు. ప్రైజ్ ద లార్డ్. హలో, హల్లెలూయా చెప్పండి. 2 చేతుల పైనకి ఎత్తి గట్టిగా హల్లెలూయా. మరి జాగ్రత్తగా ఉండాలి. మరి వాక్యం చెప్పేటప్పుడు నిద్ర వస్తుందంటే అర్థమేంటో తెలుసా బ్రదర్? దయ్యం మిమ్మల్ని పట్టుకున్నది, దయ్యం మీ మీద వచ్చి కూర్చున్నది. సో మీరు జయించాలంతే. అది జయించాలంటే ఫాస్టింగ్ ప్రేయర్ కావాలా. మరి మోమాట పడాల్సిన అవసరం లేదు. చెప్తేనేమో మరలా మీకు టార్గెట్ చేసిన అంటారేమో, మళ్ళీ ఎవరు నాకు తెలియదు. వాక్యం వినేటప్పుడు నిద్ర ఎవరికి వస్తుంది? ఐతుక్కు వస్తుంది, నీకు రాకూడదు. ప్రైజ్ ద లార్డ్. ఐతుక్కు వచ్చింది
వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోయిన వాడు ఎందుకు నిద్ర వచ్చిందంటే పడిపోనికనే వచ్చింది. వినండి, అంటే వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతున్నావు అంటే నువ్వేం చేయబడతావు? ఖచ్చితంగా పాపంలో పడిపోతావు. అది వాక్యం చెప్తా ఉంది. ఐతుకు 3వ అంతస్తులో ఉన్నాడంట, వాక్యం చెప్తున్నాడు, పద్దెలో కూర్చున్నాడు, కిటికీలో వాక్యం చెప్తుంటుంటే కింద జారి పడ్డా లేదా? మళ్ళీ ఈ వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతూ వాక్యం సరిగ్గా వినలేకుండా ఉంటే ఒకవేళ ఎవరైనా ఏం చేయబడతారు చెప్పండి? వారు పాపంలో పడిపోతారు. వాళ్ళు అంటే పడిపోతున్నావు అనడానికి ఇదేంటి చెప్పండి? ఒక హింట్ అన్నమాట నీకు. సో ఈ హింట్ను, అయ్యో నేను వాక్యం వినేటప్పుడు నిద్రమత్తుతో జోగుతున్నాను, నాకు సరిగ్గా వాక్యం వినలేకపోతున్నాను, వాక్యం వినకుండా సాతానుగా నిద్రమత్తు తీసుకొస్తుంది. నువ్వేం చేయాలంటే కేర్ తీసుకోవాలా. ఆరాధనలో నిద్ర వస్తుందా? అంటే ఒక్కసారి అంటే అది వేరే విషయం. నువ్వు రాత్రి అంతా ఆల్ నైట్ ప్రేయర్ చేసి వచ్చి కూర్చున్నావు అంటే అది వేరే విషయం. ఓకేనా? మరి ఒకసారి అంటే రెగ్యులర్గా అదే అయితే వాక్యాన్ని విననిస్తలేడు అపవాది అని అంటే వాడిని కింద పడేయబోతున్నాడు. ఇది మాత్రం సత్యం. కింద ఏం చేయబోతున్నాడు? పడేయబోతున్నాడు. నిద్రమత్తు అనేది వాక్యం చెప్తుంటే నీకు వస్తుందా? నువ్వు కొరుకుతున్నావా? సో నీకేంటి వచ్చింది చెప్పండి? పడిపోవడానికి దగ్గరలో ఉన్నావు. ఐతుకు నిద్రమత్తు జోగి కింద పడిపోయినాడు వాక్యం చెప్తుంటే. అక్కడ ఎవరున్నారు ఇప్పుడు అనొచ్చు మీరు, అన్న సరిగా చెప్పట్లేడు అందుకే నిద్ర వస్తుందని వచ్చాము. మళ్ళీ అపోస్తలుడైన పౌలు సరిగా చెప్పడా? ఆయన నాకంటే వేస్టా? ఆయన వాక్యం చెప్తుంటే కింద పడిపోయినాడు. 3 రోజులు విన్నాడు వాక్యం. దేవుడికి స్తోత్రం. కానీ వాక్యం విననిస్తలేడు నీకు, వాక్యాన్ని వినిస్తలేడు. వాక్యమే నీ పాదములకు దీపం. వాక్యమే నేను ఏం చేస్తుంది? నించోబెడుతుంది. వాక్యం పైన కాన్సన్ట్రేషన్ లేదు నీకు. వాక్యం పైన కాన్సన్ట్రేషన్ లేదంటే ఎట్లా నేను దేవుడు దీన్ని ఆశీర్వదిస్తాడు చెప్పు? ఏమంటా? నన్ను గణపరచు వారిని నేను వారిని గణపరుస్తా. మరి నువ్వు దేవుని వాక్యాన్ని గణపరిస్తే కదా దేవుని గణపరిచేది. వాక్యం ఏ ప్రకారంగా వింటున్నావు? ఎలా వింటున్నావు నువ్వు? వాక్యం అంటే నీకు అంత అలస అయిపోయిందా? వాక్యం అంటే నీకు కూరుకు వస్తుందా? వాక్యం అంటే నిద్ర వస్తుందా? నిద్ర వచ్చింది అని అంటే పడిపోతావు, ఖచ్చితంగా పడిపోతావు. ఆల్రెడీ పడిపోయిన స్థితిలో ఉన్నావేమో నాకు తెలియదు. గర్వంలో పడిపోవచ్చు, అహంకారంలో పడిపోవచ్చు, ఈర్ష్యలో పడిపోవచ్చు, చూపులలో పడిపోవచ్చు కదా. ఇవన్నీ తెలియదు. తెలుస్తాయా? కనబడతాయా? మీది కనబడాయి. మీది కనిపించేది ఏంటంటే గట్టిగా బూతులాడితే మీది కనబడతాయి, ఎవరినైనా కొడితే మీది కనబడతాయి, పరిచర్యకు సంఘానికి రాకపోతే మీది కనబడతాయి. జయించు అంతే. నువ్వు జయించు. ఇప్పుడు ఏం చేస్తారనంటే ఎంత ఏం చేస్తున్నా నేను నిద్రపోతున్నాను అని చెప్పి సంఘానికి ఆపేస్తారు. ఇది కాదు నువ్వు నేర్చుకోవాల్సింది. పోరాడాలి. యాకోబు వాళ్ళు ఎపాఫ్రా ప్రార్థన గ్రూప్ అని అంటే ఏంటి అనుకున్నారు చెప్పండి? పోరాటం. ప్రార్థనలో ఏందంట? పోరాటం. ఒక ఛాలెంజ్గా తీసుకోవాలా. దేవుడు జయింపజేస్తాడు నీకు. నిద్రమత్తుతో దేవుడు నిన్ను విడిపిస్తాడు. వాక్యంలో శక్తి ఉన్నది. వాక్యం వినాలా. వాక్యం వింటే స్వస్థత దొరుకుతుంది నీకు. వాక్యం వింటే ఆరోగ్యం దొరుకుతుంది నీకు. వాక్యం వింటే బలం దొరుకుతుంది నీకు. విడుదల దొరుకుతుంది నీకు. వాక్యంలోనే శక్తి ఉన్నది. ఇప్పుడు ఈ పరిచర్యలో, ఈ సంఘంలో ఇక్కడికి వస్తున్నప్పుడు ఎంతమంది వాక్యం ద్వారానే బలపరచబడుతున్నారు, వాక్యం ద్వారానే విడిపించబడుతున్నారు, వాక్యం ద్వారానే సరి చేయబడుతున్నారు, వాక్యం ద్వారానే విడుదల పొందుకున్నారు, ఆరోగ్యం పొందుకున్నారు, జాబ్స్ పొందుకున్నారు, వారి జీవితాలను మార్చుకున్నారు. కేవలం ఓన్లీ వాక్యం. ఈ వాక్యం ద్వారానే దర్శించబడుతున్నారు. వారికి నేను ప్రార్థన చేసే లోపు దేవుడు వారి జీవితాల్లో ఏమేమి జరిగించాలనో వాక్యం ద్వారా అన్నీ జరిగించేస్తున్నాడు. ఆమేన్. వారికి ఒప్పుకోలు అయిపోతుంది, అన్నీ అయిపోతున్నాయి. సో శ్రేష్టమైనది దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని వినాలి. చాలామంది వాక్యం అంతా అయిపోయినాక వచ్చి కూర్చుంటారు కదా. అదే మీ బుద్ధి మనకు తెలియదు. మరి వాక్యం చాలా జాగ్రత్తగా నువ్వు పరిశీలనతో వాక్యం వినాలి. వాక్యం నేను గణపరుస్తుంది. వాక్యాన్ని నువ్వు గణపరచు. వాక్యాన్ని చదువు, వాక్యాన్ని ధ్యానించు. వాక్యం పైన భక్తుడు దావీదు అంటాడు, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నాకు దొరికింది వాక్యం అంటాడు. నీకు ఆసక్తి ఎందుకు లేదు? నిశ్చయంగా చెప్తున్నాను, నీకు కన్ఫామ్గా ఒక మాట చెప్తున్నాను, దేవుడు అంటే నీకు ఆసక్తి లేదు అంతే. అందుకొరకే దేవుని సన్నిధి అంటే నీకు ఆసక్తి లేదు. ఇక్కడ అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా దేవా నా ప్రాణం నీ కొరకు ఆశ కొనుచున్నది, తృష్ణ కొనుచున్నది. సో ఒకసారి ఆలోచన చేయి. వాక్య ప్రకారం మనం లేనప్పుడు మనం ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఫాస్టింగ్ ఉండు, ప్రేయర్ చేయు, జయమును పొందు, మనసు సరి చేసుకో. ఎక్కడైనా ఆలోచన సరిగా లేవా సరి చేసుకో, తలంపులు సరిగా లేవా సరి చేసుకో, ఉద్దేశాలు సరిగా లేవా సరి చేసుకో. వాక్యాన్ని విను అంతే. ప్రైజ్ ద లార్డ్. వాక్యము జాగ్రత్తగా విను. వాక్యంలో శక్తి ఉంది, వాక్యంలో బలం ఉంది, వాక్యంలో విడుదల ఉంది, వాక్యంలో ఇప్పుడు చూడండి ఏమంటాడు, ఆయన వాక్కును పంపి ఏం చేశాడంట? బాగు చేశాడు. వాక్కును పంపి బాగు చేశాడు. వాక్కును పంపి బాగు చేశాడు. నిర్లక్ష్యం అనేది వాక్యమునకు ఎప్పటికీ నువ్వు ఇవ్వకూడదు. వాక్యము చెప్పబడుతున్న సమయంలో నిర్లక్ష్యం అనేది ఉండకూడదు.
నీవు మొబైల్ ఒత్తుకోవడం ఉండకూడదు, మొబైల్ నొక్కడం, మొబైల్ చూడడం, మొబైల్ మాట్లాడడం, అవసరం లేని పనులు ఇవన్నీ. ఆదివారం ఉదయకాల ఆరాధనలో మొబైల్ మూగుతుంటే ఈయన కూర్చొని మాట్లాడతా ఉన్నాడా పోయినాడా అంటే అంటున్నాను నేను, మొబైల్తో ఏం పని అసలు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యము అనేది నీ జీవితంలో చాలా శ్రేష్టమైనది. వాక్యమును ధ్యానించు, వాక్యం చదువు. రోజు ఎన్ని అధ్యాయాలు చదువుతున్నావు? రోజు ఎంత వాక్యాన్ని నువ్వు ధ్యానిస్తున్నావు? ఎంత వాక్యాన్ని నువ్వు చదువుతున్నావు? రోజు డైలీ పోర్షన్ని ఒక వాక్య భాగం నువ్వు చదువుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ప్రైజ్ ద లార్డ్. ఈ లేచి నిలవబెట్టి ఎందుకు వాక్యాన్ని చదివిస్తున్నానంటే, వాక్యాన్ని చదివితే శక్తి వస్తుంది, వాక్యాన్ని పలుకుతే శక్తి వస్తుంది. అందుకే మీరు కనీసం అప్పుడైనా పలుకుతారేమన్న నా ఉద్దేశం. మీరంటే మీరు కాదు, చాలామంది పలకరు, వాక్యం చదవరు ఇంట్లో. కొందరికి చదువు రాదు, అది వేరే విషయం, అది వేరే విషయం. వాక్యము ఇట్లా పలుకుతే వాక్యంలో శక్తి ఉన్నది కనుక బలం వస్తుంది. శక్తితో నింపబడతారు, బలంతో నింపబడతారు, ఆరోగ్యంతో నింపబడతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ ఊహలు అన్నీ ఫ్రీ అవుతాయి వాక్యం వింటే. ఇప్పుడు చూడండి, కొంతమంది దురాత్మలు పట్టిన వారు అందుబాటులో లేకపోతే ఈ యొక్క వాక్యాన్ని వినిపిస్తారు. నేను చెప్పిన వాక్యాలు వారి చెవుల దగ్గర వెళ్తే ఏమవుతాయి? వాళ్ళకి దయాలు వెళ్ళిపోతున్నాయి, దురాత్మలు వెళ్ళిపోతున్నాయి, ప్రశాంతంగా అవుతున్నాయి. అనారోగ్యం ఉన్న వాళ్ళు వింటే కూడా ప్రశాంతంగా స్వస్థత దేవుడు ఇస్తున్నాడు. మరి వాక్యంలో శక్తి ఉన్నది. నాలో కాదు శక్తి, ఎవరి లోపల ఉంది? వాక్యంలో ఉంది. మనలో శక్తి ఏమనుకుంటుంది? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయన ఉన్నాడు కనుక మనం మాట్లాడే మాటకి శక్తి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, వెండి బంగారం నా యొద్ద లేవు, నాకు కలిగినవే నీకు ఇచ్చుచున్నాను, చూడు లేచి నడువు వేస్తున్నావులో అన్నాడు. సేవకుల దగ్గర ఏముంటాయి? మరి ఏమొచ్చి ఎవరి దగ్గర చచ్చిపోతే ఎవరి దగ్గరికి వచ్చి చెప్తున్నా చెప్పండి? సేవకుని దగ్గరికి. సేవకుడు వచ్చి నించుంటాడా పరిస్థితులలో? లేకపోతే నీ పోరాటంలో నిలబడుతుంటారా? ఎక్కడ పరిధులు ఉంటాయి సేవకునికి? కొన్ని పరిధులు ఉంటాయా ఉండయా చెప్పండి? కొన్ని మాట్లాడతాడు, కొన్ని మాట్లాడలేడు. ఇప్పుడు సేవకుడు ఉన్నాడు, లేక సేవకురాలు ఉన్నారు. సేవకురాల దగ్గరికి వెళ్ళి పురుషులు అందరూ చెప్పుకుంటారు సమస్యలు. కొన్ని చెప్పుకునేటివి ఉంటాయి, చెప్పుకునేవి ఉంటాయి కదా. ఒక సేవకునిగా నా దగ్గర కొన్ని చెప్పుకునేటివి ఉంటాయి, చెప్పుకునేవి ఉన్నాయి కదా. సరే పర్లేదు. ఇప్పుడు ఎంత చెప్పుకున్నా, ఎంత దేవుడు నాకు బయలుపరిచినా, ఒక పురుషునిగా దేవుడు నాకు ఇచ్చిన ఒక పరిధిలోనే నేను ముందుకు సాగాలి. కానీ పరిధులు దాటి నేను వెళ్ళొచ్చా? వెళ్ళడానికి వీళ్ళే. పరిధిలో ఒక నాకు ప్రేమ ఉంటుంది, సంఘం పైన ఉండొచ్చు, పరిచర్య మీద ప్రేమ ఉండొచ్చు, అందరిపైన ప్రేమ ఉండొచ్చు కదా. కొన్ని సందర్భాల్లో ఎవరితో ఎక్కడ మాట్లాడాలో, ఏం మాట్లాడాలో దేవుడు మనకు తెలియజేస్తేనే మాట్లాడతాం. ఆమెన్. మనల్ని నడిపిస్తేనే మనం మాట్లాడతాం. ఇప్పుడు మనం ఇష్టానుసారంగా నడచడానికి లేదు. కొన్ని పరిధిలు, కొన్ని ఒక కంపౌండ్ వాల్స్ అనేటి దేవుడు కొన్ని ఏమంటారు ఏర్పరిచి ఉన్నాడు. సరిహద్దులు ఏర్పరిచి ఉన్నాడు. కొన్ని పరిచర్యలో మనం చూస్తే ప్రియులారా, సరిహద్దులు ఏముండవు. దేవుడు స్త్రీలకు పురుషులకు ఒకటే రకంగా చూస్తున్నాడు. నీ తలంపులు బాగలేవు అంటారు. లాస్ట్కు 1.5, 2 years, 3 years, 4 years తర్వాత అప్పుడు అర్థమవుతుంది, నీ ఆలోచన ఇలాంటివి. కడెం వెండి వెనకాల తెచ్చుకున్నాడు. వెండి ఇప్పుడు దేవుడికి స్తోత్ర కలుగుడు గాక. నేను ఎంతమందిని చూడలేదు, నేను ఎవరెవరు చూడలేదు. ఇలాంటి వారు అన్న వాళ్ళందరూ కూడా దేంట్లో పడిపోయి, దేంట్లో దిగజారిన స్థితిలో ఉన్నారు, నేను చూడలేదు చాలామంది జీవితాలు. అందుకొరకే శరీరముతో ఉన్నాం కనుక కొన్ని పరిధులు అనేటివి ఉన్నాయి, మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. దేవుడు అది చెప్పాడు, దేవుడు దాన్ని ఇచ్చాడు. కాబట్టి అనవసరం ఓవర్ యాక్షన్ చేయకూడదు మనం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేనే గొప్పని, నాకు ఇంకా బలమైన శక్తి ఉందని ఓవర్ యాక్షన్ చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చింది ఆమె. ఎవరి దగ్గరికి వచ్చింది చెప్పండి? ఇప్పుడు అడుక్కోవడానికి వెళ్ళలేదు ఆమె, లోకంలో వెళ్ళలేదు, ఎవరికి చెప్పట్లేదు. ఏదైనా సమస్య నీ కుటుంబంలోనికి వస్తే ఎక్కడికి రావాలి? నువ్వు ఎక్కడికి రావాలి? పోలీస్ స్టేషన్స్కా? ఫస్ట్ నువ్వు ఎక్కడికి రావాలా? దైవజనం దగ్గరికి రావాలా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కానీ దైవజనం మీదనే బయట పంచాయతీ పెడతారు తెలుసా మీకు? సేవకుల గురించే బయట పంచాయతీ పెడతారు. ఈ పాస్టర్ ఇట్లానంట, ఈ పాస్టర్ అట్లాగానంట అని చెప్పి. ఓ మాట వినండి, సేవకుని పైన కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరు తెలుసా? అన్యజనులు కాదు, సువార్త ప్రకటిస్తున్నారనే నెపముతో కాదు. ఎవరు పెట్టారు తెలుసా? సంఘ విశ్వాసులు. ఎవరు బ్రదర్? సంఘ విశ్వాసులు దైవజనుల మీద కేసులు పెట్టారు. కోపం అంతే. ప్రాపర్టీ, ధనాపేక్ష సమస్త కీడులకు మూలం కదా. ధనము అంతే. చూడండి, నీకు సమస్య వస్తే మందిరానికి రా, నీకు సమస్య వస్తే దైవజనం దగ్గరికి రా, నీకు సమస్య వస్తే ఇబ్బంది కలిగితే దైవ సన్నిధికి రా. ప్రభువు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. బ్రదర్ వింటున్నారా?
వింటున్నారా? అయ్యా వింటున్నారా? సమస్య వస్తే ఎక్కడికి రావాలా? దైవ సన్నిధికి రావాలా, దేవుని సన్నిధికి రావాలా. దేవుని సన్నిధికి వస్తే దైవ సేవకుడు దేవుని మాటను మాట్లాడతాడు కదా. దేవుని మందిరానికి నువ్వు రా, సలహా తీసుకో. నువ్వు అటు ఇటు వెళ్ళి ఏదో పెట్టేసి ఏదో చేసేసి లాస్ట్కి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే నీ జీవితంలో ఏం ఆశీర్వాదం ఉంటుంది? ఆశీర్వాదం ఉండదు. దీవెన అంతకంటే ఉండదు. ఏమాత్రం కూడా నువ్వు దీవించబడవు, ఏమాత్రం ఆశీర్వదించబడవు. నువ్వు అటు ఇటు ఎవరికో చెప్పే బదులు ప్రభువు సన్నిధిలో ఫస్ట్ చెప్పు. దైవ సన్నిధి దగ్గరికి, దైవ సేవకుని దగ్గరికి వచ్చి ఒక సలహా తీసుకో. ఎలా చేయాలా అని చెప్పి సలహా తీసుకో. సలహాలు ఏం తీసుకోరు. నీకు తెలియదు పాస్టర్ అంట. ఏమంట? నీకు తెలియదు అంటే ఏమన్నా అరకగొట్టేది ఉందా, లేకపోతే నేను సిస్టమ్ వర్క్ ఏమన్నా చాలా ఎక్కువ చేసేది? నాకు తెలియంది వాక్యంలో నీకేం తెలుసు? ప్రైజ్ ది లార్డ్. సేవకుడు అందుకే చేశాడు కదా, నీకు చెప్పడానికి కదా చేశాడు, నీకు నడిపించడానికి కదా చేశాడు. నీకు తెలియదు పాస్టర్ ఊరుకోనంటే నేను కూడా అనవసరమైన దాంట్లో నేను తలదూర్చాను కదా. ఏం చెప్పాలో అదే చెప్తాను. నీకు తెలియదు అంటావేంటి? నువ్వు మౌనంగా ఉండండి, నీకు తెలియదన్నా ఊరుకోను. మౌనంగా ఉండాయి అంటే తెలియకపోవడం ఏంటి? తెలిసే చెప్తున్నా. యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, అయ్యా మీరు గాయపరచబడుతున్నప్పుడు, మీరు నిందించబడుతున్నప్పుడు, అవమానించబడుతున్నప్పుడు మీరు ఏం చేయాలంట? మౌనంగా ఉండు. తెలిసే కదా చెప్తున్నా. నీకేం తెలియదంట మరలా, అదేం సంగతి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీకు తెలియదన్నా నువ్వు ఊరుకో. బ్రదర్ నీకు తెలియదు ఊరుకో. ఆమె గురించి నీకు తెలియదు, ఆయన గురించి నీకు తెలియదు. ఇలా ఎంత తెలవాలి? ఎంత అయినా సమస్య లాస్ట్ నోరు మూసుకోమని వాక్యం చెప్తుంది. ఆమెన్. నువ్వు మూసుకోనోరా అంతే. నువ్వు భక్తి గలదాన్ని అనుకుంటే నీ నోటికి ఫస్ట్ ఏం చేయాలంట? గొల్లెం పెట్టేసుకో. ఆమెన్. చెప్పు గట్టిగా హల్లెలూయా. గొల్లెం పెట్టుకో. నీ ఒక నోటికి తాళం వేసుకో. తాళం లేని భక్తి వ్యర్థం, గొల్లెం లేని భక్తి వ్యర్థం. దేవుని వాక్యం అది చెప్పట్లే. సమస్య నీకు వచ్చినప్పుడు నువ్వు ప్రభు సన్నిధికి రావడం నేర్చుకో. ప్రభు సన్నిధికి, ప్రభు సంఘానికి, ప్రభు మందిరానికి రావడం నేర్చుకో. చాలామంది జీవితాల్లో అయ్యా మరి ఇంత సమస్యలు ఎందుకు రాలంటే నీకెందుకు కష్టపెడదాం అనుకున్నాను అంట. ఏమట? నీకెందుకు కష్టపెడదాం అనుకున్నా? నువ్వు చాలా గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తివి కాబట్టి నువ్వన్నా కష్టపడి నా గురించి 2 గంటలు ప్రార్థన చేయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అన్నకు మంచి బలం దయచేయను ఆయన, ఆరోగ్యం దయచేయను ఆయన, పరిచర్యను గొప్పగా దీవించిన ఆయన అని నా కొరకు ప్రార్థన చేయి. ఇప్పుడు అంత జాలి దయా గుణం నా పైన చూపించినప్పుడు నువ్వేం చేయాలా? ఖచ్చితంగా ఈ మాటతో వద్దు, నా గురించి ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. నా గురించి ప్రార్థన చేయి. చాలామంది జీవితాల్లో ఏమయ్యా ఆ టైంలో ఎందుకు రాలేదు, అమ్మాయి ఆ టైంలో ఎందుకు ప్రభు సన్నిధికి రాలేదంటే ఎందుకు ఊరికే సమస్యలు చెప్పుకోవాలా? ప్రైజ్ ది లార్డ్. సరే నువ్వు చర్చికి వస్తున్నప్పుడు సమస్యలు ఉండడం దేవుని సన్నిధిలో చెప్పుకున్నావు. సేవకుని కంటే గొప్పవాడు దేవుడు, దేవుని సన్నిధిలో చెప్పుకున్నావు. తర్వాత నీకు ఏం అర్థం కాలేనప్పుడు దేవుని సేవకుడు చెప్పుకున్నావు, సలహా ఇచ్చాడు, ప్రార్థన చేశాడు, దేవుడు విడుదల ఇచ్చాడు. దాన్ని బట్టి నీవు క్షేమమును పొందుకున్నావు, సమాధానం పొందుకున్నావు. నువ్వు ఫస్ట్ నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏమైనా సమస్యలు వస్తే నువ్వు మొట్టమొదటి ఎక్కడికి రావాలంటే దైవ సన్నిధికి రావాలా. ఆమేన్. నువ్వు దైవ సన్నిధిలో మోకరించాలా, ప్రభువుతో చెప్పుకోవాలా, దేవునితో చెప్పుకోవాలా, దేవుని సన్నిధికి వచ్చి చెప్పుకోవాలా. హన్నాకు చాలా విపరీతమైన సమస్యలు, ఇబ్బందికరమైన పరిస్థితి, గర్భఫలం లేదు. ఎక్కడికి వచ్చి ఏడ్చిందంట? దైవ సన్నిధికి వచ్చి ఏడ్చింది. ఏడ్చి ప్రార్థన చేసింది. అక్కడ ఆత్మజ్ఞానం లేని ఏలి ఏం చేశాడు చెప్పండి? హేళన చేశాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. కానీ సేవకుడు ఎలాంటి హేళన చేసినా ఏం చేసినా అలా మాటలో పవర్ ఉంటుంది. నా సేవకుని ఒక మాట నేను ఏం చేస్తానంట? రూఢీపరుస్తాను. ఏమన్నాడు తెలుసా? ఏడ్చింత అన్నాడు, నువ్వు ఇంత పొద్దున్న తాగి వచ్చావా? చూసి గమనించవచ్చు కదా, అది పరిశుద్ధాత్మ నింపుదలనా దురాత్మదా? నువ్వు ఆయనతో వివేచన లేకుండా ఎలా పరిచయం చేస్తావు? ప్రైజ్ ది లార్డ్. అయ్యా వింటున్నారా? ఒక ఆమె పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి చప్పట్లు కొడుతుంటుంటే అయ్యగారు వెళ్ళి ఏస్తులో పో పిశాచి అన్నాడు ఆయన. మరి నీకు వివేచన ఉందంటావా? బ్రదర్ వింటున్నారా? పిశాచికి పరిశుద్ధ దేవుని శక్తికి తేడా తెలియకపోతే ఎలా చెప్పండి కదా? దేవుని యొక్క క్రియలు, సాతాను క్రియలను గ్రహించకపోతే ఎట్లాగా? దేవుని సేవకులు ఎవరు, అబద్ధ సేవకులు ఎవరు అని గ్రహించకపోతే ఎట్లా? నువ్వు దేవుని బిడ్డలు ఎవరో, దేవుని బిడ్డలు కాని వారు ఎవరో గ్రహించకపోతే ఎట్లా? నీ సహవాసం ఎక్కడ? నీ ఫెలోషిప్ ఎక్కడ? ఎవరితో సహవాసం చేస్తున్నావు? లోక సంబంధమైన వినండి, మాంత్రికులతో సహవాసం చేసి విడుదల కావాలంటే ఏం చేయాలి? నేను దేవుడు ఏం చేస్తాడు చెప్పు? దేవుడికి స్తోత్రం. నీ సహవాసమే మాంత్రికులతో. నీకు తెలియదా? మరి గమనించాలి కదా. మరలా వచ్చి అడుగుతారు, అన్న ఈ వ్యక్తి చేస్తాడా అంటే ఒకవేళ చేస్తాడు అని అన్నా అనుకో. ఎప్పుడు అనలే దేవుని కృపను బట్టి. అవునమ్మా మీ ఇంటి పక్క వాడే చేస్తాడా అన్నా అనుకో. ఏం చేస్తావు నువ్వు? వెళ్ళి ఎప్పుడో ఒకప్పుడు మీ ఇంట్లోకి చెప్తావు.
ఎప్పుడో అప్పుడు నీ భార్యకో భర్తకో చెప్తావు, ఎప్పుడో ఒకప్పుడు ఊరంతా టామ్ చేస్తావు. లాస్ట్కి ఎవరు చెప్పాడు అంటే శైలేష్ పాస్టర్ ఉన్నది లేదు అన్నీ చెప్పేస్తాడు అంటారు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, నా మీద పగబడతాడు. అవునా కదా? నాకెందుకు లేని పోను గొడవ? నువ్వే కదా ప్రార్థన చేసి తెలుసుకోవచ్చు. ఈ సంఘానికి వస్తున్న ఈ పరిచర్య, ఇప్పుడు ఈ ప్రార్థనకు వస్తూ ఈ వాక్యాన్ని వింటున్న నీకు అలాంటి కృపావరములను దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. నువ్వు తెలుసుకో, సహవాసాన్ని నువ్వు గ్రహించుకో, వారు ఎలాంటి వారు గుర్తు తెచ్చుకో, నువ్వు ప్రార్థన చేసుకో. గుడ్డిగా ఉండకూడదు, ఎడ్డిగా ఉండకూడదు, ఇష్టం వచ్చినట్టుగా అన్ని ప్రాంతాలకు వెళ్ళకూడదు, అన్ని ఇళ్ళకి వెళ్ళకూడదు, అన్ని ఫంక్షన్లకు వెళ్ళకూడదు. అన్నిట్లోకి వెళ్ళి అందరు మనోళ్ళు అనుకుంటే మనోడే చేశాడు, కొంప ముంచేశాడు ఆడే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనోళ్ళే ముంచుతారు, పక్కన ఎవరు ముంచుతాడు? వానికి తప్ప ఎవరికి ఉంటుంది అథారిటీ? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరు తీసుకెళ్తాడు నీ ఇంట్లో పర్సనల్ సీక్రెట్స్ అన్నీ? ఎవరు తీసుకెళ్తాడు? ఎవరు చేరవేస్తాడు? ఈ పని చేసిన నీవు నా చెలికాడవు, నా చెలికత్తవు అని అంటాడు కదా భక్తుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరంటే నా చెలికాడు. మనం కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము కదా, ఉత్సాహం అక్కడ చెప్తా ఉన్నాడు. మనం కలిసి ఉన్నాం కదా, మరి వేరేవాడు చేయడు కదా. ఇప్పుడు చాలామంది మర్డర్లు చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు మర్డర్స్? పరాయి ఎవడో చేస్తున్నాడా? మంచిగా మెల్లగా తాపి తీసుకుపోయి గొంతు మీదకి చంపేస్తున్నారు, అంతే కదా. సొంతోడే మంచి క్లోజే, ఎప్పుడో హట్ అయిపోయింది. తిరుగుతూ ఉన్నావు, రాత్రిలో చీకట్లో తిరుగుతూ ఉన్నావు. అయ్యా అమ్మాయి కూడా వస్తుంది, తీసుకుపోయి బాయిలు ఎత్తేస్తారు. ఏం చేస్తావు? దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ మాటలు ఊరికే రావు నాకు. ఈరోజు నేను ప్రార్థన చేసి దేవుని చిత్తం తెలియజేయన్నా. మరి ఆయన చిత్తాన్ని తెలియజేస్తున్నప్పుడు మరి మీరేం చేయాలా? గ్రహించాలా. ఎవరిని పడితే వాడిని నమ్మి నువ్వు వెనకాల పరిగెడితే ఎట్లా చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. పరిగెత్తకూడదు, అట్లాగా నువ్వు పరిగెత్తకూడదు, నువ్వు వెళ్ళకూడదు. నువ్వు సహవాసంను చూసుకో. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండే చోట. ఇక్కడ వాక్యం చెప్తాను, మొదటి కీర్తన బట్టి ప్రార్థన చేసుకొని నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్. నేర్చుకో, మొదటి కీర్తన నేర్చుకో. అది నీ జీవితంలో ఎప్పటికీ ఉండాలా. మరి నేను ప్రార్థన చేస్తా పోయి మాంత్రికుల ఇంట్లో అన్నం తినేసి వస్తావు, ఏం చేయమంటావు? వాళ్ళు ఏమో పసుపేసి పెడుతున్నారు నీకు. ఇది నేను చెప్పాలా నీకు? నేను వచ్చి ప్రార్థన చేసి ఇదిగో నీకు ఇది కుంకుమ పడ్డది, పసుపు పడ్డది, నీకు మందు పడ్డది అని చెప్తే దేంట్లో పడ్డది చెప్పన్న? ఎవరు వేసారో చెప్పకన్నా దేంట్లో పడ్డది చెప్పు. చికెన్లో పడ్డదంటే పోయిన వారం చికెన్ వాళ్ళ ఇంట్లో తిన్నావు అంటే వాడే అంటే తెలుసుకుందామనే కదా. నేను ఎందుకు చెప్తా ఇవన్నీ? అది నీ పని, దేవుని దగ్గర అడుగు. అసలు దేవుడు నాకు ఇవన్నీ చెప్పడానికి పిలవలేదు, ఆయన వాక్యం చెప్పడానికి పిలిచాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ చెప్పడానికి కాదు కదా నేను లేను అసలు వీటి కొరకు నేను లేను. వీడు చేశాడు వాడు చేశాడు కదా, ఆ చేసినోనికే రక్షణలో నడిపించదామని నా పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవడైతే మాంత్రిక్రియలు చిల్లంక్రియలు చేస్తున్నాడో వాడిని రక్షణలోకి తీసుకెళ్దామని మన పని ఉంటే అసలు మనం వ్యర్థమైనవి ఎందుకు చెప్తాను నేను? చెప్పండి. ఎవరు చేశారు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పు, ఏం తిన్నావో నీకు తెలుసు, ఏం తాగావో నీకు తెలుసు, రాత్రి నువ్వు ఏం తింటే ఎట్లా కడుపు నొప్పి వచ్చుతో నీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. మనకి ఎందుకు తెలుస్తుంది? నీకు తెలవాలి కదా. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇష్టం వచ్చినట్టు తిరుగుడు ఫస్ట్ మానే, అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేన్. వాళ్ళతోనే తిరుగుతావు, వాళ్ళతోనే వెళ్తావు, వాళ్ళతోనే ఉంటావు. నీ మైండ్ కంట్రోల్ చేసి పెట్టారు. నీ ధమాకంతా వాళ్ళు ఏమంట వాడు తింటున్నాడు ఆల్రెడీ, నీ ధమాకాన్ని తింటున్నాడు. ఇప్పుడు పైన వచ్చి ప్రభు హల్లెలూయా స్తుతిమయమని ఒక్కరోజు ప్రార్థన చేస్తే తెలిసిపోతుందా? నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ శత్రువులను చూపించబోతున్నాడు. వారితో దూరం ఉండు, వారితో కొంచెం జాగ్రత్తగా ఉండు, వారిని ప్రేమించి దూరంగా ఉండు. వారితో గొడవపడమని చెప్పట్లేదు నేను. నువ్వు జాగ్రత్త కలిగి ఉండు. దేవుడు వాక్యం చెప్తా ఉన్నది, పాముల వలె వివేకముతో ఉండండి, పావురం వలె నిష్కపటముతో ఉండండి. నువ్వు గ్రహించవా? ఎవరు నీకు పరిస్థితి తీసుకొస్తున్నారు గ్రహించవా? నీ శరీరంలో అనారోగ్యం, నీ కుటుంబంలో సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నువ్వు గ్రహించవా? ఆ మనుషుల ద్వారా నీకు వస్తున్నప్పటికీ కూడా వారి దగ్గరికి నువ్వు వెళ్ళి కూర్చొని నువ్వు వేస్ట్ ముచ్చట్లు ఆడుతున్నావు అని అంటే నీవు ఇంకా ఎంత చెప్పాలి నీకు? నాకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నువ్వు గ్రహించు, నువ్వు తెలుసుకో, నువ్వు సమర్పించుకో, నువ్వు వదిలించుకో, నువ్వు దులిపించుకో. నీకు పట్టిన దురాత్మలను, చేతబడి కార్యాలు, చీకటి కార్యాలు ఇక్కడికి వచ్చి విడిపించబడినప్పుడల్లా మరలా నువ్వు తెచ్చుకుంటే ఎవరేం చేస్తారు చెప్పండి? నువ్వు కంచె వేసుకోవడం నేర్చుకో. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తున్నాను అంటే వాటర్ ట్యాంక్ ఉన్నది, వాటర్ ట్యాంక్లో నీళ్ళు పోయాలా? ఏం పోయాలా? నీళ్ళు. కింద హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ట్యాంక్లో నీళ్ళు పోస్తే ఏమవుతుంది? అవునా? ఫస్ట్ మనం ఏం చేయాలా? హోల్స్ పూడ్చుకోవాలా. నేను నీకేమన్నానంటే స్వస్థత నీ జీవితంలో జరుగుతూ ఉంది, కానీ నువ్వు వెళ్ళిన తర్వాత నీ హోల్స్ ఉన్నాయి కదా, కారిపోతూ ఉన్నది. ఫస్ట్ హోల్స్ బ్లాక్ చేసుకో. అంటే ఒక సిస్టమ్గా నడవడం నేర్చుకో. ఎవరితో దూరం ఉండడం నేర్చుకో, తెలుసుకో. అందరు మనోళ్ళు కాదు.
ఒక మృదువైన నూనెతో కలిపిన తేనెతో కలిపిన మాటలు, షుగర్ కోటింగ్ వర్డ్స్ అని నువ్వు పడిపోవడానికి వీళ్ళే. వాళ్ళ సొంతోళ్ళు అయి ఉండొచ్చు, వారి సొంత బంధువులు అయి ఉండొచ్చు కదా, వారు ఒక్కింటోళ్ళు అయి ఉండొచ్చు. జాగ్రత్తగా ఉండు. ఎందుకు నీకు అర్థం కావట్లేదా? ఇంకా ప్రార్థన చేయి. దేవుడు వారిని నీ కళ్ళ ముందు తీసుకురాబోతున్నాడు. ఆమెన్. అప్పుడు జాగ్రత్త పడు. అప్పుడు నువ్వు ఎక్కడ అడుగు పెట్టాలో ఎక్కడ అడుగు పెట్టకూడదు తెలుసుకో. నువ్వు ప్రైజ్ ద లార్డ్. దాని అర్థమవుతుందా? చెప్పు గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఎలీషా దగ్గరికి సమస్య వస్తే ఎక్కడికి వచ్చారంట? ఎలీషా దగ్గరికి వచ్చాడు. దేవుని సన్నిధికి వచ్చారు, దేవుని మందిరానికి వచ్చారు, దేవుని స్థలానికి వచ్చారు. ఎలీషా దగ్గరికి వచ్చాడు. ప్రవక్త దగ్గరికి వచ్చాడంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని సన్నిధికి వచ్చారు. ప్రవక్త దగ్గరికి ఎందుకు రావడానికి గల కారణం ఏంటి చెప్పండి? ప్రవక్తను నమ్మి కాదు, దేవుని నమ్మి ప్రవక్త దగ్గరికి వచ్చారు. దేవుని మాట ఏదైనా తెలియజేస్తారని ప్రవక్త దగ్గరికి వచ్చారు. ఈరోజు సేవకుని దగ్గరికి వచ్చి నువ్వు ఒక మాట చెప్తున్నావు అంటే సేవకుని దగ్గర ఏదో శక్తి ఉన్నదని కాదు. సేవకుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి దేవుని ఏదో మా జీవితంలో కార్యం జరుగుతుందని నువ్వు తెలుసుకొని సమస్య చెప్పుకుంటావు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలా సమస్యలలో అని అంటే దైవ సన్నిధికి వెళ్ళడం నేర్చుకుందువు గాక. ఎక్కడికి వెళ్ళాలమ్మా చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలా? దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎంతమంది మీ సమస్యలలో దేవుని సన్నిధికి వెళ్ళడం నేర్చుకుంటున్నారు? ఎంతమంది దైవ సన్నిధికి వెళ్ళడం నేర్చుకుంటున్నారు? ఎంతమంది మానుకుంటున్నారు? కదా ఆలోచన చేయండి ఒకసారి. మీ ప్రతి పరిస్థితులలో దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టాలా, ప్రార్థన చేయాలా. నేను చూస్తాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ప్రార్థన చేయరు అంటే కొందరు చేస్తారు, చాలామంది ప్రార్థన చేయరు, దిక్కులు చూస్తారు కదా. అసలు ఇది దేవుని సన్నిధి, ఇక్కడ ప్రార్థన చేసుకోవాలా అనే ఆలోచన రాదు. ప్రభా నాతో మాట్లాడు ప్రభా అనే ఆలోచనే రాదు. మరి ఎలా దేవునితో మాట్లాడతాడు? ఇప్పుడు ఈమె ప్రవక్తల శిష్యులలో ఒకడు చచ్చిపోతే వాళ్ళ భార్య ఎలీషా దగ్గరికి వచ్చి ఆ ఎలీషా దగ్గర మనవి చేసుకుంటున్నది ఏమనంటే, అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, నేను ఇప్పుడు అప్పులతో ఉన్నా, సమస్యలతో ఉన్నా, బాధలతో ఉన్నా, నాకెవరు దిక్కు అని దైవ సన్నిధికి వచ్చి దైవజనుని ప్రార్థన సహాయం కొరకు వచ్చింది. ఇప్పుడు ఎలీషా కూడా ఏం చేస్తాడు చెప్పండి? అమ్మ నీకు అప్పయిందా, 2 లక్షలు తీసుకుపో, ఈ కుమారునికి 1 లక్ష, ఆ కుమారునికి 1 లక్ష ఇచ్చి విడిపించుకోనరా అని చెప్పాడా? అసలు చెప్పడానికి ఉంటే ఎక్కడ? వచ్చిన ఆశీర్వాదాన్ని గేజీ తీసుకొని పోయినాడు కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నయమానికి ఎలుకలు పంపించాడు. ఇంకెక్కడ ఉంటాయి వీళ్ళ దగ్గర డబ్బులు? ఉంటాయా చెప్పండి? అసలు ఇలాంటి వ్యక్తి కాదు, డబ్బులు తీసుకున్న వ్యక్తి కాదు, డబ్బులే లేవు ఆయన దగ్గర కదా. సేవకుని దగ్గరికి నువ్వు వచ్చేటప్పుడు ఏం ఆశించి రావాలంటే దేవుని ఆశీర్వాదం పొందుకున్నట్టుకు. ఈరోజు ఒక పూట తిండి లేదని అంటే సేవకుడు ఇవ్వగలుగుతాడేమో కానీ, రేపు ఇవ్వగలుగుతాడేమో కానీ, ఎల్లుండి ఇవ్వగలుగుతాడా? 2-3 రోజులు ఇస్తాడేమో. మరి నీ జీవిత కాలం అంతా కూడా పోషించే దేవుని పైన ఆధారపడి రావాలా. ఆమెన్ హల్లెలూయా. నాకు ఖమ్మం ఏరియాలో నుంచి ఒక దైవజనుడు ఫోన్ చేశాడు. నన్ను ఎప్పుడు ఆయన చూడలేడు. ఫోన్ చేసి ఆయన ఏమంటాడు అంటే పేరు చెప్పాడు, దైవజనుడు కాదు. ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి పాస్టర్ గారు మీ వాక్యాన్ని వింటుంటే నాకు చాలా శక్తితో నింపబడుతున్నా, మీరు చాలా ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నారు, పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడుతున్నారు, దేవుని శక్తితో మాట్లాడుతున్నారు అని చెప్పి నేను బుక్స్ పంపిస్తా, అడ్రస్ పంపించండి, అది పంపించండి ఏదో అన్నాడు. మొత్తానికి నేను లాస్ట్కి ఒక మాట అన్నాను, బ్రదర్ నాకు ఖమ్మంలో పలానా దైవజనులు తెలుసు, మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, మీ సమస్యలు అన్నారు కదా, నేను హెల్ప్ చేస్తా. ప్రైజ్ ద లార్డ్. హెల్ప్ చేస్తా అంటే నా దగ్గర ఏం లేదు కానీ వారికి మీకు తిండి లేదన్నారు, కనీసం ఒక పూట ఇవ్వమని వాళ్ళకి చెప్తా. నేను ఇక్కడ నుంచి నీకేం పంపించాను, కనీసం మీరు ఉండే అడ్రస్ చెప్పండి అంటే లాస్ట్కి ఆయన కట్ చేశాడు. మరలా ఫోన్ చేసిన, మరలా అడ్రస్ చెప్పలే, మరలా ఫోన్ చేసిన, పాపం ఏం సమస్యలో ఉన్నాడు నా ఉద్దేశం. చేస్తే లాస్ట్కి ఏమన్నా తెలుసా, సార్ క్షమించండి తప్పైంది, నేను ఊరికేనే అడిగాను, అవన్నీ ఏం లేవు, తప్పైందని చెప్పి పెట్టేస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఫేక్ కాల్ కదా, ఊరికనే ఫోన్ చేశారు. నిజంగా ఒకరిద్దరు కాదు, చాలామంది మనకేదో యూట్యూబ్లో కొన్ని వీడియోలు బయటకు వెళ్ళిపోతే ఏదో ఉన్నదని చూసుకుంటారు, వచ్చి చూడొచ్చు కదా ఇక్కడ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏముంటుంది ఇక్కడ? అవునా, మనం ప్రభు సన్నిధిలో దేవుడిచ్చింది మనం తీసుకొని కానుకలు కూడా సరిగా పట్టలేని పరిస్థితి, మనం తీసుకోలేకుండా పరిచయం మనం తీసుకుందాం, ఏమో ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు వస్తలేని మా ఇంటికి డబ్బులు ఎక్కువైనాయి సారికంట. అసలు నిజంగా చూసావా నువ్వు? మన దగ్గర ఉన్న వారికి తెలుసు కదా ఎంత డబ్బులు ఎక్కువ అయిపోయినాయి. అవునా, ఎంత తీసుకొని వస్తారు వాళ్ళకి తెలుసు కదా ఎంత డబ్బులు ఎక్కువ అయిపోయినాయి, ఎంత వస్తున్నాయి అనేది.
నిజంగా అనవసరంగా నోటితో వాడేస్తూ ఉంటారు. డబ్బులు ఎక్కువైనాయి అందుకే మాకు పట్టించుకోవట్లే, పరిచర్య ఎక్కువైంది మాకు పట్టించుకోవట్లే. పరిచర్య ఎక్కువైంది అని అనుకుంటావా, మళ్ళీ పట్టించుకోకపోతే అనారోగ్యంలో ఏమన్నాడు అని అనుకోవచ్చు కదా. మళ్ళీ అట్లా అనుకోరు. ఎప్పుడు డబ్బుల మీదనే దృష్టి అంతా, కానుకల మీదనే దృష్టి అంతా, డబ్బు మీదనే ఎక్కువైంది. ఒకసారి ఆలోచన చేయండి ఎంతమంది ప్రియులారా ఏదో యూట్యూబ్లో దూరం నుంచి చూసి ఏదో బాగానే ఉన్న సెటప్ అని అనుకుంటారు లేదా? అనుకోను. 1 కాదు 2 కాదు, నాకు కాల్స్ వస్తాయి, బ్రదర్ మాకు సహాయం చేయండి. నన్ను దేవుడు నాకు సహాయం చేస్తే నేను నీకు చేస్తా. ఏమేన్ నాకు చేయాలి కాదు, ఫస్ట్ నాకే లేదు ఇక్కడ, నీకేం చేయాలా? ప్రైజ్ ద లార్డ్. ఎలీషా దగ్గరికి దేని కొరకు వచ్చారమ్మా అని అంటే డబ్బు కొరకు రాలే. ఆ స్త్రీ సమస్య చెప్పుకుంది. ఆ సమస్య చెప్పుకుంటే ఎలీషా ఏం చేశాడని అంటే డబ్బు ఇచ్చి పంపించలేదు, నయమానికి ఆయింట్మెంట్ ఇచ్చి పంపేలే. ఆ పని కాదు ఎలీషా పని. దేవుడికి స్తోత్రం. నయమాన్ వచ్చి ప్రార్థన కొడితే, అయ్యా నీకు గజ్జంతా పోవాలంటే, నీకు కుష్ఠరోగం అంతా పోవాలంటే ఆయింట్మెంట్ పెట్టుకో, కొంచెం చల్లగా ఉంటుందని చెప్పాడా? అసలు కాదు, నువ్వు మునుగు తగ్గిపోతుంది అంతే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇక్కడ కూడా ఈ స్త్రీ దగ్గరికి వస్తే ఏమన్నాడనంటే, అమ్మ మీ ఇంట్లో ఏమున్నదో ఒకసారి చెప్పు. వాళ్ళ ఇంట్లో ఏముందంటే తెలుసా? వాళ్ళ ఇంట్లో మంచం లేదు, వాళ్ళ ఇంట్లో ఒక సైకిల్ లేదు, ఏం లేదు వాళ్ళ ఇంట్లో. ఒక డేక్ష భగవాన్ ఒకటే ఉందంట వాళ్ళ ఇంట్లో. ప్రైజ్ ద లార్డ్. అవును, ఆమె చెప్తా ఉంది పాపం. ఒక సేవకుడు, ఒక శిష్యుడు, ప్రవక్తల శిష్యులు ఏముంటాయి చెప్పండి? ఏం సంపాదించుకుంటారు అసలు? ఏముంటాయి ఇంట్లో? ఏముంటాయి? బయటికి మాత్రం మంచిగా రెడీ అవుతారు కానీ ఏముంటాయి ఇంట్లో? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏముంటాయి ఇక్కడ? అసలు ఏం సంపాదించాలి అసలు ఇంట్లో? అమ్మ మీ ఇంట్లో ఏముందని అంటే ఇక్కడ అంటారు 2వ వచనంలో, నీ ఎలీషా నా వల్ల నీకేం కావాలను, నీ ఇంట్లో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమన్నాను. ఏమున్నదో నాకు చెప్పు ఒకసారి. ఏమున్నదో అంటే ఈమెం చెప్పాలా? నేను కట్నంలో తెచ్చుకున్న, మా డాడీ కట్నం ఇచ్చాడు, అది ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, గొప్పలు చెప్పుకోలేదు. అసలు ఏం లేదు కదా. కొంతమంది ఏం లేకపోయినా కూడా చూపెట్టుకుంటుంటారు, గొప్పలు చెప్పుకుంటుంటారు. అక్కడ ఏమేమి ఉండదు, ఆడ పైన చూపెట్టుకుంటుంటారు, లాస్ట్కి వస్తే ఏముండదు అక్కడ. ఇక్కడ అన్నాడు ఎలీషా, నాతో నీకేం పని, నీకేం కావాలా ఒకసారి చెప్పు. ఏం కావాలా? నీ ఇంటిలో ఏమున్నదో నాకు ఒకసారి తెలియజేయి, నీ దగ్గర ఏమున్నదో నాకు ఒకసారి తెలియచేయి. ఆమె అంటున్నది, అందుకు ఆమె, నీ దాసురల్లా అయిన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదొకటే కుండ ఒకటే ఉన్నది. ఆ కుండ ఒకటే. ఇప్పుడు ఎలీషా అన్నాడు, ఆ కుండనే తీసుకురా. ఏం తీసుకురా? ఆ కుండనే తీసుకురా. ఇప్పుడు ఆ కుండ తీసుకురా, తర్వాత ఇరుగు పొరుగు వారిలో కుండలు కలెక్ట్ చేసుకో, అప్పు తెచ్చుకో. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కుండ దేనికి సాదృశ్యం చెప్పండి? మనిషికి సాదృశ్యం. నేను ఓటి కుండ వంటి వాడనైతిని అంటాడు ఎవరు? భక్తుడు దావీదు. కుండ కదా, సారే పైన ఉన్న మంటినయ్యా సరి అయిన పాత్రగా నన్ను చేయు. మంటి కుండలో విషం ఉన్నదని అన్నాడు. అప్పుడు పిండి వేశాడు, పిండి యేసు ప్రభు అయి ఉన్నాడు. ఈ కుండ ఒక మనిషికి అనగా నిన్ను నాకు, మన జీవితానికి సాదృశ్యం, తన జీవితానికి సాదృశ్యం. ఆ కుండ ఖాళీగా ఉన్నది. ప్రభు సన్నిధికి ఆ కుండను తీసుకొని వస్తే, ఇదిగో ఆ ఎలీషాను ఆ కుండ తీసుకురా, ఇంకా పాత్రలన్నీ తీసుకురా. నూనె కుండనంట. మరి ఏం కుండ అది? చూడండి, భర్త చనిపోతే ఆమె కుండ ఏం ఖాళీ అయిందో తెలుసా? నూనె కుండనే ఖాళీ, వేరే ఏం ఖాళీ కాలే. నూనె దేనికి సాదృశ్యమై ఉన్నది చెప్పండి? అభిషేకమునకు, పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ప్రైజ్ ద లార్డ్. ఆ నూనె కుండ ఖాళీ అయింది ఆమెకి. అంటే ఈరోజు నీకేం ఖాళీ అయిపోయింది? ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు? ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? నీ కుటుంబంలో, నీ జీవితంలో ఇది లేదు అది లేదని కలవరపడుతున్నావు కదా. ఎందుకు కలవరపడుతున్నావు అంటే నీ కుండలో నూనె ఖాళీ అయిపోయింది కాబట్టి, నూనె అయిపోయింది కాబట్టి, పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు కోల్పోయినావు కాబట్టి, పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు కోల్పోయినావు కాబట్టి, పరిశుద్ధాత్మ నింపుదలను నువ్వు కోల్పోయినావు కాబట్టి, ఆ అనాయింటింగ్ అనేది నువ్వు కోల్పోయినందువలన టెన్షన్ పడుతూ ఉన్నావు, బాధపడుతూ ఉన్నావు, కృంగిపోతూ ఉన్నావు. ఇప్పుడు ఎలీషా గ్రహించాడు, ఈమె అనాయింటింగ్ కోల్పోయింది. భర్త చనిపోతే ఈమె అనాయింటింగ్తో పరిచర్య చేయొచ్చు కదా, దేవుని పని చేయొచ్చు కదా. ఈమె పని చేయలేదు, అన్నీ మూసేసుకొని కూర్చున్నది ఈమె. ప్రైజ్ ద లార్డ్. పని చేయాలి, దేవుని పని చేస్తేనే కదా అనాయింటింగ్ ఎక్కువ అవుతుంది, శక్తి ఎక్కువ అవుతుంది. మరి చేయకుండా కూర్చుంటే ఎట్లా నీ పని? ప్రార్థన చేస్తూ ఉంటేనే కదా నువ్వు ఎక్కువ వెలిగించబడతావు, శక్తితో నింపబడతావు, సమాధానంతో నింపబడతావు. మరి ప్రార్థనకు రావు, ప్రార్థనలో కూర్చోవు, మళ్ళీ నీ కుండ ఎంటీ అయిపోతుంది, నీ కుండ ఖాళీగా అయిపోతుంది. ఆ కుండ ఏముందా ఏమో నీ దగ్గర అంటే కుండ. ఏ కుండ అది? నూనె కుండ, అభిషేక కుండ.
కుండ ఖాళీగా ఉన్నది కాబట్టి కలవరపడుతున్నావు, ఖాళీగా ఉన్నది కాబట్టి ఇబ్బంది పడుతూ ఉన్నావు, ఖాళీగా ఉన్నది కాబట్టి సమాధానం లేకుండా ఉన్నావు, ఖాళీగా ఉన్నది కాబట్టే నువ్వు ఇబ్బంది పడుతున్నావు. నీ కుండ నింపబడితే శక్తితో, నీ కుండ నింపబడితే నువ్వు ఆశీర్వదింపబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు గ్రహించింది, నేనేం కోల్పోయాను. దైవజన దగ్గరికి రాగానే, ఎలీషా దగ్గరికి రాగానే, ప్రవక్త దగ్గరికి రాగానే ఆమె ఏం కోల్పోయిందో గ్రహించింది. నేను అభిషేకాన్ని కోల్పోయినా, నేను శక్తిని కోల్పోయినా, నేను విశ్వాసమును కోల్పోయినా, నేను బలమును కోల్పోయినా, నా కుండ ఖాళీ అయిపోయింది, నా నూనె లేదు కుండలో, ఇప్పుడు నూనె కావాలా. ప్రైజ్ ద లార్డ్, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నూనె కావాలా, నూనె కావాలా, నూనె కావాలా. నూనె పరిశుద్ధాత్మకు, అభిషేకమునకు సాదృశ్యం. కోల్పోయినావు, నువ్వు పొందిన అభిషేకమును కోల్పోయినావు, పొందుకున్న అభిషేకం శక్తిని నువ్వు కోల్పోయినావు. అందుకే ఏమవుతున్నావు తెలుసా? కలవరపడుతున్నావు, అందుకే ప్రార్థించలేకపోతున్నావు, అందుకే ఇబ్బంది పడుతున్నావు, అందుకే కదిలిపోతున్నావు, అందుకే సమస్యల్లో, ఇబ్బందులలో, గొడవలలో అన్నింటిలో కూరుకుపోతున్నావు. నువ్వు కలవరపడడానికి గల కారణం నీ కుండ ఖాళీ అయిపోయింది. ప్రైజ్ ద లార్డ్. చెప్దామా గట్టిగా హల్లెలూయా? చెప్దాం గట్టిగా హల్లెలూయా. ప్రతి ఒక్కరిని చెప్దాం హల్లెలూయా. ఏమైపోయిందంట కుండ? చెప్పండి, ఏమైందంట? కుండ ఖాళీగా అయిపోయింది. కుండ ఖాళీ అయిపోయింది. ఆ ఖాళీ అయిపోయిన ఆ కుండ ఎవరి దగ్గర తీసుకొచ్చింది చెప్పండి? ఎవరి దగ్గర ఎవరు అడుగుతా ఉన్నారు? నీ దగ్గర ఏముందని అంటే ఏముందంటే ఏమంటుంది? నా దగ్గర ఖాళీ కుండ ఉంది. ఏముందంట? కుండ. దేవుడికి స్తోత్రం. చెప్పండి, చేతుల పైనకి హల్లెలూయా. కుండ ఉంది నా దగ్గర. ఆ కుండ ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. ఖాళీ అయిపోయింది కాబట్టి ఏం చేస్తుందామె చెప్పండి? కలవరపడుతుంది. ఖాళీ అయిపోయింది కాబట్టి ఆమె ఏం చేస్తుంది చెప్పండి? కలవరపడుతుంది. అంటే కలవరం ఎప్పుడు వస్తుంది? కృంగుదల ఎప్పుడు వస్తుంది? సమస్యలు ఎప్పుడు వస్తాయి? ఇబ్బందులు ఎప్పుడు వస్తాయి? అంటే ఇప్పుడు నీ కుండ నిండి ఉన్నదా, ఖాళీగా ఉన్నదా? మరి ఖాళీగా ఉన్నప్పుడు, అన్ని పాత్రలు ఖాళీ అయినప్పుడు ఎక్కడికి రావాలా చెప్పండి? ఎక్కడికి రావాలా? దేవుని సన్నిధికి రావాలా. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరానికి రావాలా, దైవజన దగ్గరికి రావాలా. నీ కుండను నింపుకోవాలా మరలా. మరి ఎంతమంది కుండను నింపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎంతమంది కుండను నింపడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఈ శనివారపు సిద్ధపాటు కూడికకు నువ్వు రావాలా, కుండ నింపుకోవాలా. ఖాళీగా ఉంటే కలవరం అవుతుంది. నీ ఇంట్లో సమస్యలు, నీ జీవితంలో సమస్యలు, ఆర్థికలేమి, అనేకమైన సమస్యలు నీకు వచ్చి పడతా ఉన్నాయి. సంఘానికి రా, ప్రభు సన్నిధికి రా, వాక్యాన్ని విను, దేవునికి అప్పగించుకో, దేవుని సన్నిధిలో పెట్టు. ఆ సమస్యను, ఆ కుండను దేవుని సన్నిధిలో పెట్టు. ఖాళీ అయిపోయిన కుండ, అభిషేకం కోల్పోయిన కుండ, పరిశుద్ధాత్మ శక్తిని, అదిగో ఆ దేవుని యొక్క శక్తిని చల్లార్చుకుని కుండ. ఇప్పుడు అన్నాడు ఎలీషా, నీ దగ్గర ఏముంది? నా దగ్గర ఒక కుండ ఉంది. ఆ కుండ ఏం కుండ అంట? నూనె కుండ. నూనె అయిపోయింది. నూనె పరిశుద్ధ అభిషేకమునకు సాదృశ్యం. అందుకే కదా ఇబ్బంది పడి ఏడుస్తూ ఉంది, కన్నీరు గారుస్తూ ఉంది. నీ జీవితంలో ఎందుకు కన్నీరు గారుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? కుండలో నూనె అయిపోయింది. నీ జీవితంలో అభిషేకం కోల్పోయింది. చల్లారిపోయిన స్థితిలో, ఎండిపోయిన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో ఉన్నావు కనుక, లోకం నీలో ప్రవేశించింది కనుక, లోక తలంపులు, లోక ఆలోచన, లోక సంబంధమైన తలంపులు నువ్వు తలస్తూ ఉన్నావు. అసలు దైవ సంబంధమైన ఆలోచనలు నీకు లేవు. అందుకే దయ్యాలు పడుతూ ఉన్నాయి, అందుకే దురాత్మలు పడుతూ ఉన్నాయి, అందుకే సాతానుగా నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాడు. నా మాట్లాడదామవుతున్నదా? అభిషేకం కోల్పోతే సాతానుగానే పడతాడు. చీకటి కార్యాలు పడతాయి, దయ్యపు కార్యాలు పడతాయి, మాంత్రిక కార్యాలు, చేతబడి కార్యాలు పీడిస్తూ ఉన్నాయి కదా. బయట నుంచి పీడించడం వేరు, లోపలికి రావడము వేరు. యోబుకు సాతానుడు బయట నుంచి ఇబ్బంది పెట్టాడు. లోపలికి రాకూడదు. ఒక రక్షణ పొందిన వ్యక్తికి దురాత్మ లోపలికి రాకూడదు, వాని కంట్రోల్ వెళ్ళకూడదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రభు నీలో ఉన్నప్పుడు సాతాను నీలో వచ్చి గూడు కట్టుకున్నది. అంటే నీలో ఎవరు లేనట్టు? దేవుడు లేనట్టు. దేవుడు లేకపోతే మరి దయ్యాలు పడతాయి కదా, పట్టినాయి. మరి అంటే నువ్వు ఎలా రక్షించబడినట్లు లెక్క చెప్పు ఒకసారి. ఎలా నీ జీవితం దేవునికి అనుకూలంగా నడుస్తుందో ఒకసారి ఆలోచన చేయి. ఎంతమంది బాప్తిజం తీసుకున్న తర్వాత దయ్యాలు పట్టించుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను ప్రార్థన చేస్తుంటే, అమ్మ బాప్తిజం తీసుకున్నారా అని అంటే, తీసుకున్నాం సార్. ఎప్పుడంటే భూమి పుట్టినప్పుడు. దేవుడికి స్తోత్రం. అంటే జమానా అయిపోయింది వాళ్ళు తీసుకున్నది, కానీ దయ్యాలు పట్టినాయి. అంటే జీవితం బాగులేదు, బ్రతుకు బాగులేదు,
కదా, నడవడిక బాగులేదు, వాక్య ప్రకారమైన జీవితం లేదు, వాక్యం తన హృదయంలో లేదు. అందును బట్టి ఏమైపోయింది అని అంటే దయ్యాలు వచ్చి కూర్చున్నాయి లోపల. ఇప్పుడు ఈమె కుండ ఖాళీ అయిపోయింది, అందుకే ఊగుతూ ఉంది, అందుకే కదిలిపోతూ ఉంది. నీ జీవితంలో ఈ రాత్రి నీ కుండ ఏమైపోయి ఉన్నది? నీ జీవితంలో, నీ హృదయంలో, నీలో పరిశుద్ధాత్మ సన్నిధి, దేవుని శక్తి, దేవుని యొక్క అభిషేకం ఒకవేళ కోల్పోయిన స్థితిలో ఉన్నావా? రా దేవుని సన్నిధికి. ఆ ప్రభు నిన్ను నింపడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. నీ దగ్గర ఏమున్నదంటే ఖాళీ కుండ ఉన్నది. ఎలీషా గారు ఖాళీ కుండ ఉంది. మా భర్త ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాడు, అది నింపబడేది. ఇప్పుడు నా భర్త చనిపోయినాడు కాబట్టి నాకు ప్రార్థన రాదు, అది నింపబడతలేదు. ఆ కుండ ఎంటీ అయిపోయింది. ఉన్నదంతా వేసేసుకున్నాం, ఆమ్లెట్లు అన్నీ వేసుకున్నాం, తినేసినాం, అయిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి మేము? నా పిల్లలు ఇద్దరు అప్పు చేసిపోయాడు నా భర్త. ఇప్పుడు ఏం చేయాలి? కుండలో అసలు లేదు నూనె, అయిపోయింది. అభిషేకం కోల్పోయినారు కదా. నీ కుటుంబాల్లో అభిషేకం కోల్పోయినావు, నీ జీవితంలో అభిషేకం కోల్పోయినావు. ఈ మందిరానికి, సంఘానికి, ఇక్కడికి వచ్చిన ప్రారంభ దినాల్లో నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తితో నింపబడ్డావు, అభిషేకంతో నింపబడ్డావు, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డావు కదా. ఇప్పుడు ఆనందిస్తలేదు ఎందుకు? ఇప్పుడు సంతోషిస్తలేదు ఎందుకు? ఇప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు స్తుతిస్తలేదు ఎందుకు? గల కారణం ఏంటో తెలుసా? నీ కుండలో నూనె అయిపోయింది. నీ కుండలో నూనె అయిపోయింది. నువ్వు దేవుని సన్నిధిని ఆశ్రయించక, సహవాసమునకు రాక, దేవుని సన్నిధికి రాక, దేవుని సంఘమునకు రాక, నీ కుండలో అభిషేకం నీ జీవితంలో ఏమైపోయింది? పోయింది. అందును బట్టి నీకు ఈ గతి, అందును బట్టి ఈ సమస్య, అందును బట్టి ఈ ఇబ్బందులు, అందును బట్టి ఈ సమస్యలు. రా ప్రభు సన్నిధికి. ఈమె చెప్పుకుంటున్నది, అయ్యా అప్పులు గలవారు, అప్పులు తీసుకునే వ్యక్తులు వచ్చి మాకు ఇబ్బంది పెడతా ఉన్నారు. మా ఇద్దరు కుమారులను వారు పని చాకిరీ చేయడానికి తీసుకెళ్ళడానికి, బంధువులుగా తీసుకెళ్ళడానికి వచ్చారు. అయ్యా సహాయం చేస్తావా? నీ దగ్గర ఏముంది? ఖాళీకుండ ఉన్నది సార్, ఖాళీకుండ. చూడండి, ఆమె చెప్తా ఉంది దైవజనానికి. ఏమని చెబుతుంది తెలుసా? ఏం కుండ ఉందంట ఆమెకి? చెప్పండి, ఏం కుండ ఉందంట? ఆమె దేవుని కృప ఏందనంటే, నేను ఆరిపోయినా, చల్లారిపోయినా, నా అభిషేకం అంతా కోల్పోయినా డైరెక్ట్ చెప్పుకుంటుంది. నేను ఖాళీగా అయిపోయినా, నా భర్త చనిపోయిన నుంచి, అంత ప్రార్థనలు నేను ఉండట్లేను కదా. నాకు ఆశీర్వాదం వచ్చినప్పటి నుంచి, జాబ్ వచ్చినప్పటి నుంచి, నాకు దీవెన వచ్చినప్పటి నుంచి నేను దేవుని సన్నిధిలో గడపట్లేదు కదా. ఆమె నోటి మంచిగా చెప్పేసుకుంటుంది కదా. చాలామంది చెప్పుకుంటారు, ఏమ్మా ఎందుకు ఈ సమస్య బ్రదర్ అంటే, నేను ప్రార్థన చేస్తలేదు బ్రదర్ అంట. ఏం చేస్తలేరు అంట? ముఖం మీద, నేను నా ముఖం మీద ప్రార్థన చేస్తలేరు అని చెప్తారు. చూడండి, ఒకసారి ఆలోచన చేయండి. మరి ప్రార్థన చేయకపోతే మరి నీ బ్రతికి ఎలా బాగుపడుతుంది? అక్కడ తర్వాత ఇప్పుడు అన్నాడు ఎలీషా, నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. అంటే ఇప్పుడు ఏమన్నాడు అతడు? నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొని కొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటినీ నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. ఇప్పుడు ఏం చేసింది ఏమనంటే, దైవజనుని మాట ప్రకారం, దైవజనుడు నూనె ఇచ్చాడా? చెప్పండి, నూనె ఇచ్చాడా? దైవజనుడు ఇచ్చిందేంటి చెప్పండి? దైవజనుడు ఇచ్చిందేంటి? మీరు ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయి, నూనె నింపుకోపోయి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను ప్రార్థన చేసినా, నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళ పాత్రలన్నీ తెచ్చి పెట్టుకో. ఆ యొక్క ట్యాపులో నీ కుటుంబంలో, నీ ఇంటిలో నూనె పడుతూనే ఉంటుంది. స్తోత్రం కలుగును గాక. దైవజనం దగ్గరికి వస్తే నీ ప్రాబ్లంకు పరిష్కారము, లేక దేవుని సన్నిధికి వస్తే నీ ప్రాబ్లం, నీ సమస్యకు పరిష్కారము. నీకు 100 రూపాయలు లేకపోతే బస్ కిరాయి ఇచ్చి పంపిస్తాడు, అట్లా కాదు, అది కాదు. ఆ బస్ ఛార్జెస్ నీకు ఎక్కడ దొరుకుతాయో నేర్పిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నూనె ఇచ్చి పంపించాడా? కనీసం ఒక పాత్రను ఇచ్చి పంపించాడా ఎలీషా? ఏమి ఇవ్వలే. ఒకటే పని, నువ్వు నీ కుమారులు బేడం వేసుకో, ఇంట్లో గొల్లెం పెట్టుకో, కళ్ళెం పెట్టుకో, ఇంట్లో దేవా స్తోత్రం 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 అను ప్రార్థన చేసుకో. ఉపవాసం ఉండి ఎక్కడ ఉండాలంటే, బయట ఉండాలంటే గొల్లెం పెట్టుకోవాలంటున్నా. నీ తలుపు వేసుకొని నీ రహస్యం మందు చూస్తున్నా నీ తండ్రికి ఏం చేయాలంట? ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో గడుపు. అంతే. ఆ పాత్రలంతా కూడా నూనె నిండబోతున్నది. నిండిన ఆ పాత్రలను పక్కకు తీసి పెట్టేసి. ఆమేన్, హల్లెలూయా. అమ్మ, ఇప్పుడు ఆ పాత్రలు ఏవైతే తెచ్చినారో ఆ పాత్రలో మంచి నూనె వేస్తే, ఆ ఏ పాత్రలో అయినా కానీ మంచి నూనె నింపబడితే నువ్వు తీసుకొని వాడతావా? చెప్పు, వాడతామా? మురికి డబ్బాలో నింపినా కూడా వాడతావా? వాడు. మరి ఏం కావాలా? ఆ పాత్రలు
కడగబడినవై ఉండాలి కదా, శుద్ధీకరించబడినవై ఉండాలి, శుద్ధి చేయబడినవై ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క విధవరాలు ఆ పాత్రలని శుద్ధి చేసి ప్రభు సన్నిధిలో పెట్టిందనమాట. ఆమేన్. అంటే నీవు కోల్పోయిన అభిషేకం మరలా పొందుకోవాలనంటే నీ పాత్రగా ఉన్న కుండగా ఉన్న నీవు శుద్ధీకరించబడాలి. స్తోత్రం కలుగును గాక. ఏం చేయబడాలి చెప్పండి. శుద్ధీకరించబడాలి అంటే కడుగబడాలి. కడగబడకపోతే నువ్వు అభిషేకంతో నింపబడలేవు. కడగబడకపోతే నువ్వు శక్తితో నింపబడలేవు. నువ్వు కడుక్కొనకపోతే నువ్వు దేవుని సన్నిధి చేత నింపబడలేవు. నువ్వు ఫస్ట్ నీ యొక్క జీవితం ఏం చేయాలి చెప్పండి, కడుక్కోవడం నేర్చుకో. కడుక్కోవాలన్నా వద్దా? మరి రేపటి దినంలోకి ఈరోజు సిద్ధపాటు కూడికన కాదా? మరి ఏం చేయాలి మనం? కడుక్కోవాలన్నా వద్దా? మరి కడుక్కుంటేనే కదా నేను ఒక కుండలో నూనె నింపబడతా ఉంటుంది. నీ పాత్రను కడుక్కో, నీ పాత్రను పరిశుద్ధం చేసుకో, నీ పాత్రను శుద్ధీకరించుకో. పాత నూనె అది తీసేసినావు, అయిపోయింది. కొత్త దేవుడు నీకు ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. క్రొత్తగా దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు. నూతన అభిషేకముతో ప్రభు నింపునుగాక. నీ పాత్ర నువ్వు దేవుని సన్నిధికి రా, ప్రభు సన్నిధిలో గడుపు, గొల్లెం పెట్టుకో, ప్రభు సన్నిధిలోకి వచ్చి మోకరించు, ప్రార్థన చేయి. దేవుడిని అభిషేకముతో నింపబోతున్నాడు. ఆమేన్. కడుక్కో. మొట్టమొదట నీ హృదయాన్ని కడుగు, నీ తలంపులను కడుగు, నీ ఆలోచనలు కడుగు, నీ ఊహలు కడుగు, నీ కాన్సన్ట్రేషన్ దేవుని పైన పెట్టుకో. లోకం పై నుంచి బయటికి రా. ఈ లోకం శాశ్వతమైనది కాదు ప్రియులారా. ఈ లోకం నశించిపోతున్నది. ఎన్ని రోజులు బ్రతుకుతావు? ఎన్ని రోజులు జీవిస్తావు? ఎన్ని రోజులు నువ్వు జీవిస్తావు ఈ లోకంలో? ఒకసారి ప్రభు సన్నిధికి నువ్వు రా. నీ యొక్క కుండలను ప్రభు నింపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. నీ ఎండిపోయిన, ఆరిపోయిన, పడిపోయిన నీ జీవితాలు, నీ బ్రతుకులను దేవుడు ఆశీర్వదించడానికి సమర్థుడు, శక్తిమంతుడు. ఆ కుండలలో ఏమొచ్చిందంటే చెప్పండి, నూనె నింపుతున్నారు, పక్కన పెడుతున్నారు. కడగబడిన కుండలు అవన్నీ. ఏ కుండలు అవన్నీ? ఆ పాత్రని ఏం పాత్రలు అంట? కడుగబడిన పాత్రలు. కడగబడ్డాయి. నువ్వు కడగబడు ఫస్ట్. యేసు రక్తం ప్రతి పాపములను కడుగును. ఈరోజు నువ్వు పాపిగా దేవుని సన్నిధిలో దేవుని వ్యతిరేకంగా ఏదైనా పాపం చేసి ఉన్నావేమో, ఆయన వాక్యం చెప్తుంది, యేసు రక్తం ప్రతి పాపములను కడుగును, శుద్ధీకరిస్తాడు. మనస్సాక్షిని శుద్ధి చేసేది యేసు రక్తం. కనుక నీ జీవితంలో ప్రభుత్వంలో పశ్చాత్తాపడదాం, లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం విన్న వాక్యం నీ జీవితంలో ఆశీర్వదకరంగా మారుస్తాడు. నువ్వు దేవునికి అప్పగించుకో. అక్కడ దేవుని సన్నిధిలో నీకున్నది దేవుని సన్నిధిలో పెట్టు. నీకుండగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించు.